అంకుల్ ఇది కనెక్ట్ అవ్వట్లేదు అంకుల్. ఇప్పుడే వచ్చింది అంకుల్. వస్తుందిరా? ఇప్పుడే వచ్చింది అంకుల్, ఇప్పుడే వచ్చింది. అందరూ అదే ట్రై కంప్లీట్. కారణం నెట్ లేదు, ప్రాబ్లం ఉంది. అవును అంకుల్. వాళ్ళకి ఓకే ఓకే క్యారియర్. ఓకే. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహిమగల రాజా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం 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 స్తోత్రం. శక్తివంతమైన దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహిమగల రాజా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఈ దినము జూమ్ వాళ్ళదే నెట్ కనెక్షన్ ప్రాబ్లం. వాళ్ళు ఎలాగో మళ్ళీ రీ అడ్మిట్ చేసేటప్పటికి వచ్చింది. 10 minutes మనం లేట్ అయ్యాం. అయితే దేవుడి మహాకృపను బట్టి మరి ఒక పర్యాయము దేవుని సన్నిధికి మనం వచ్చాము. దేవుడు మనతో ఉన్నారని ఇది ఒక నిదర్శనము. అదే రీతిగా మనతో దేవుడు ఉన్నాడని సాతానుడికి ఆ యొక్క కచ్చి అంటారే, ఆ కచ్చి ఉంది. రోజు వీళ్ళు దేవుని సన్నిధిలో ఉంటున్నారని ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అమ్మ మనతో, అమూల్య సహోదరి ఆ ప్రారంభ ప్రార్థనతో మన ఆరాధన ముగిసి ప్రార్థన చేసుకున్నాం. మనము దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి సాయంకాల ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానమును కలుగుగాక. ఆమేన్. ప్రార్థన. స్తోత్రం 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 ప్రభా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. స్తోత్రం 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 ప్రభా. స్తోత్రం నాయన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన గొప్ప దేవా, మీ పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అత్యున్న సింహాసనాసీనుడు, ఆరాధనకు యోగ్యుడా, స్తుతులకు పాత్రుడు నాయన. ఆకాశం సింహాసనం భూమిని పాదపీఠంగా చేసుకుని సర్వలోకాన్ని నీతో న్యాయంతో పరిపాలిస్తున్న దేవా, మీ పాదాలకు వేలాది స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలుడా, కృపా సత్య సంపూర్ణ మహిమ స్వరూపుడా, జీవము గల దేవా, జీవాధిపతివైన తండ్రి, ఆత్మైన దేవాత్మ కాపరి, మీ పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి నాయన. అయా తండ్రి నా ప్రభా నాయన, నిజంగా మొర్రపెట్టు వారికి సమీపంగా ఉండే దేవుడు ప్రభా తండ్రి. ఎవరు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు సెలవించిన ప్రభా తండ్రి. యెహోవా మీకు దూర కాలం నందు ఆయన వెతుకుడు, ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకొనుడు అంటున్నావు ప్రభా తండ్రి నాయన. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు నీవే ప్రభా తండ్రి నాయన. అయా మా కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితుల, వేదనలు, శోధనలు, బాధల్లో ప్రభా ఏ స్థితికైనా చాలిన దేవుడుగా ఉండి నడిపిస్తున్న దేవా, మీ పాదాలకు వేలాది స్తోత్రాలు ప్రభా తండ్రి. ఆయన జూమ్ లో ప్రభా నెట్ ప్రాబ్లం ఆయన మీరు తీసివేసి ప్రభా అపవాది మీద జయాన్ని అనుగ్రహించిన ప్రభా తండ్రి. అయా మీ సన్నిధిలో పాలు ముక్కలు పొందుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి నాయన. అయా గతించిన బైబిల్ స్టడీ నుండి బైబిల్ స్టడీ వరకు కూడా ప్రభా మీ సన్నిధి కాంతిలో మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడి ప్రభా. అయా ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధానంలో చేరి మమ్మల్ని స్తుతించుకోవడానికి అవకాశం మాకు అనుగ్రహించినందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి నాయన. నా సంఘాన్ని మీరు దీవించి ఆశించిన విధానాన్ని బట్టి వేలాది స్తోత్రాలు ప్రభా. మా సంఘానికి మీరు శిరస్సుగా ఉండి నడిపిస్తున్న దేవా, మీ పాదాలకు వేలాది స్తోత్రాలు. ప్రతిదినం ఆయన చదువుతున్న నియామం కూడికలో మీరుండి నడిపిస్తున్న దేవా, మీ పాదాలకు వేలాది స్తోత్రాలు. ఆయన మా సంఘ కాపరులు ఆయన వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆయన బలాలతో కాచి కాపాడి ప్రభా. ఇంకా నా ప్రభా అనేక ఆత్మలను ఆయన పట్టగలిగినట్లయితే సహాయం
మీ పరిచర్యనైనా ఇంకా అధికంగా చేయడానికి సహాయం నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అయ్యా తండ్రి నా ప్రభా మన సంఘంలో ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు దీవించి ఆశించి వారు అవసరం. అలాగే హుబ్లీ నుండి కూడా నా ప్రభా దీంట్లో పాల్గొంటున్నాను ఆయన. మా సహోదరి పేరు పేరు దీవించి ఆశించి వారి కుటుంబాలు దీవించి ఆశించండి. ఆయురానికి బలాలతో కాచి కాపాడండి ప్రభా తండ్రి నాయన. అయ్యా వాక్యం నాయన వెళ్ళబడుతుంది ప్రభా. మీ దేవుని రాసి చాట మరుగుపరుచుకున్నట్టు ప్రభా ఆత్మతో బిడ్డను అభిషేకించండి నాయన. మీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించండి ప్రభా తండ్రి నాయన. నీవు నాకు మొరపెట్టింది గ్రహించలేని గూఢమైన సంగతి దేవా ప్రభా తండ్రి. బిడ్డ ద్వారా మాతో మాట్లాడండి నాయన. వాక్యం గురించి గూఢమైన మర్మాలు మేము తెలుసుకోవడానికి సహాయం అనుగ్రహించి మరి ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా మమ్మల్ని విడువని దేవుడు ఎడమైన దేవుడు ప్రభా తండ్రి నాయన. మీ సన్నిధి మాతో ఉంచినందుకు వేలాది స్తోత్రాలు ప్రభా. అయా బిడ్డను మరుగుపరిచి మీరు మాతో మాట్లాడండి ప్రభా. అయా తండ్రి నాయన ఆ బోధించిన వాక్యం వాళ్ళ నాయన మళ్ళీ పరిచయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అగ్ని అభిషేకాన్ని పరిశుద్ధాత్మ కుమ్మరింపును అనుగ్రహించి మరి ప్రార్థిస్తున్నాం ప్రభా. వాక్యం మా అందరికి ఆశీర్వాదం మేలుగా ఉండటానికి సహాయాన్ని అనుగ్రహించండి ప్రభా తండ్రి. అయా ఈ దినం అనేక అంశాల గురించి నాయన మేము ప్రార్థించినట్టుగా ప్రభా తండ్రి నాయన. అయా ప్రతి ఒక్క అంశానికి నా ప్రభా మీరు జవాబిచ్చినందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి నాయన. ఇంతవరకు ఎన్నో అంశాల గురించి ప్రార్థన చేసినప్పుడు ప్రభా ప్రతి ఒక్క జవాబులు ఇచ్చారు ప్రభా తండ్రి. ఆయా నిర్ణయాలు మీరు ఇస్తారు ప్రభా. తప్పకుండా మీరు ఇస్తారనే విశ్వాసం మాకుంది ప్రభా తండ్రి. ఆ విశ్వాసంతోనే మేము ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. అయా కావాలి సహాయాన్ని అనుగ్రహించి ఆయన ప్రతి అంశానికి కూడా నెరవేర్పును అనుగ్రహించి ప్రభా. జరవలసిన కార్యక్రమం అంతటా మీ సహాయించి నడిపించి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకునమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆరాధనలో అమూల్య సహోదరి ఒక పాట పాడుతూ హల్లెలూయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకించుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకించుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. నీ వాక్య దీపమును నాలో వెలిగింపచేయుమయా. నీ వాక్య దీపమును నాలో వెలిగింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకం చేయుమయా.
Hallelujah. 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 క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి మనము కొన్ని వారములుగా రక్షణ అనే అంశాన్ని అనేక రీతిలుగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యాలను మనము గ్రహించుకొంచు కొన్ని ధ్యానించుకొని ఉన్నాం. డెలివరెన్స్ ఫ్రమ్ ద డేంజర్, అపాయం నుంచి రక్షణ అనే అంశాన్ని మనము ధ్యానించుకున్నాం. అదే రీతిగా హీలింగ్ ఆఫ్ ద బాడీ, శరీర స్వస్థతను గురించి, ఆ రక్షణ గురించి కూడా మనం ధ్యానించుకున్నాం. ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ అని, ఆ యొక్క పాప క్షమాపణ ద్వారా రక్షణను గురించి మనం ధ్యానించుకున్నాం. ఫ్రీడమ్ ఫ్రమ్ ప్రిజన్, ఆ యొక్క బంధకముల నుంచి మనలను విడుదల చేయటము అనే అంశాన్ని కూడా ధ్యానించుకున్నాం. ఆ రీతిగా రక్షణను గురించి అనేక అంశాలు ధ్యానించాం. ఈతను మనకై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి రక్షణలో భాగము బైబిల్ స్టడీలో డెలివరెన్స్ ఫ్రమ్ క్యాప్టివిటీ, డెలివరెన్స్ ఫ్రమ్ ది క్యాప్టివిటీ, డెలివరెన్స్ ఫ్రమ్ ద వ్రాత్. ఈ రెండు అంశాలు మన మధ్యన ఉన్నాయి. ఈ రెండు అంశాల్లో మొట్టమొదటి ఈ దినాన లెట్ us try with deliverance from wrath. డెలివరెన్స్ ఫ్రమ్ వ్రాత్ అంటే దేవుని యొక్క మహా ఉగ్రత నుండి, దేవుని యొక్క మహా ఉగ్రత నుండి, మహా కోపము నుండి, ఆ కోపము నుండి వచ్చినటువంటి క్రియల నుండి రక్షణ. జాగ్రత్తగా వినాలి. దేవుని యొక్క మహా కోపముతో కూడినటువంటి క్రియల వల్ల జరిగే ఇబ్బందికరమైనటువంటి ఉగ్రత ఉంటుంది చూసారా, దాని నుండి రక్షణ ఆ అంశం మీద ఇదనాన కొన్ని సత్యాలను మనకున్న సమయాన్ని బట్టి ధ్యానించుకుంటున్నాం. ఆ యొక్క ఉగ్రత అనేది మనందరికీ తెలుసు. కోపము ద్వారా వ్రాత్ అంటే, వ్రాత్ అనగా ఆ కోపము ద్వారా ఆ క్రియలు జరుగుతాయి చూసారా. మహా ఉగ్రత వలన దేవునికి మహా ఉగ్రత వచ్చింది. ఆ ఉగ్రత వలన, ఆ కోపం వలన ఆయన కొన్ని క్రియలు చేస్తున్నారు. ఆ క్రియల వలన మనకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. దాని నుంచి కూడా నీకు రక్షణ ఇస్తానని దేవుడు ఇది నాన్న మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నా. ఆయన మహా ప్రేమ గల దేవుడని మనము బైబిల్ గ్రంథంలో చదువుకున్నాం. ఏమంటాడు యోహాను సువార్తలో? దేవాతి దేవుడు మాట్లాడినట్టు మాట, ఆయన లోకమును ఎంతో ప్రేమించెను. అంటే అవధులు లేనటువంటి ప్రేమతో దేవుడు మానవాళిని ప్రేమించారని చెప్తున్నాడు. అవధులు లేవు. immeasurable love of God had been enriched with the whole human beings. దాన్ని పొందినటువంటి మనము దానిని అనుభవిస్తున్నాం. పొందలేనటువంటి వారికి ఇక మనం ఏం చేయలేం. కాబట్టి అంత కోపం, అంత ప్రేమ ఉన్న దేవుడికి ఒక ఉగ్రత అనే కోపం అనేది ఆయనకు ఉందని కూడా మనం గ్రహించాలి. ఈ రెండిటికి ఆపోజిట్ సెంటెన్స్. మరి చిన్నప్పుడు గుడ్కి ఆపోజిట్ ఏంటంటే చిన్న చేతులు కట్టుకొని చెప్పేవాళ్ళం. గుడ్ అని అడగగానే బ్యాడ్ అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు దీనికి ఆపోజిట్ సెంటెన్స్, ప్రేమకి ఆపోజిట్ సెంటెన్స్ ఏంటంటే ఉగ్రతతో కూడిన కోపము, మహా కోపముతో కూడిన క్రియలు. అది దాని నుంచి డెలివరెన్స్ గురించి ఇది నేను మాట్లాడుకుందాం. పరిశుద్ధ గ్రంథములు ఒక వాక్యాన్ని చదువుకుంటాం. 1 తెస్సలోనికి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకుందాం. 1 తెస్సలోనికి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనమును చదువుకుంటూ వస్తున్నాం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుడికే దేవుడు మనలను నియమించును గాని ఉగ్రత పాలొకటుకు నియమింపలేదు. మనము మేలుకున్న ఎన్నను నిద్రపోచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. ఆయన మన కొరకు మృతి పొందెను. చదవబడిన వాక్యాలు మీరు చూసినప్పుడు
అన్ అఫర్మేటివ్ సెంటెన్స్ అంటారు దీన్ని. ఆధిపత్యముతో కూడిన ఒక శక్తివంతమైన వాగ్దానం ఇది, ఎఫర్మేషన్. చాలా జాగ్రత్తగా వినాలి దేవుని యొక్క మానవ మీద ఉన్నటువంటి ప్రేమను. ఉగ్రతలో కూడా రక్షించబడినటువంటి వారికి దేవుడు తెలియజేస్తున్న మాట నేను చదువుతాను, వినండి. ఎందుకనగా, కంజక్టివ్ సెంటెన్స్ అది, కంజంక్షన్ అనగా అంతకుముందు ఒకటి చెప్తున్నాడు, ఆ ఒకటిలో ఏముందో మనకు తెలియదు, ఆ ఒకటిలో ఉన్నటువంటి భావాన్ని మనకి ఇప్పుడు చెబుతున్నాడు. అది ఎందుకనగా ఆయన అంటున్నారు చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకుంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు, తండ్రి అయిన దేవుడు నీకు నాకు ఇచ్చిన అభయం ఏంటంటే, దేవాతి దేవుని యొక్క మహాకృప, ప్రేమ, సిద్ధీకరింప దేవుని చేసిన దేవుడు. ఈ లోకములో అనేక మంది రక్షింపబడిన వారు అనేక మంది లోకంలో జీవిస్తూ ఉంటారు. దేవుని యొక్క సదుద్దేశము సర్వ మానవాళి రక్షించబడాలని, ఆ విధముగా రక్షింపబడక దేవునికి విరోధమైనటువంటి క్రియలు చేస్తున్న సాతాను యొక్క క్రియలకు బందీ అయినటువంటి వారితో దేవుడు పోలిస్తూ ఆయన అంటున్నాడు, నా యొక్క మనోగతాన్ని మీరు ఎరగండి. యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందిన వారు అంటే ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు ఇక్కడ, యేసుక్రీస్తు కాకుండా. యేసుక్రీస్తు కాకుండా రక్షణ అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది కూడా గమనించండి. ఎవరెవరు ఉన్నారు అని మనం చూసినప్పుడు యూ కెన్ సీ సచ్ సార్ట్ ఆఫ్ పీపుల్. వారిని చూడవచ్చు. ఇవాళ మనందరూ కనపడుతున్నారు. యెహోవా సాక్షులను వస్తున్నారు. యేసుక్రీస్తు ద్వారా వాళ్ళకి రక్షణ ఉందా? బైబిల్ ఇలా చెప్తుంటే వారి పుస్తకాలు తీసుకొని ఇళ్ళకెళ్ళి జనాలందరినీ పాడు చేస్తున్నారు. దేవుని కృపను బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన మాటను మీరు చూడాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను. దేవునికి స్తోత్రం. మనల్ని నియమించాడట. He just prepared, He just planned, He just made us to see that the salvation has to be come through Jesus Christ only. తండ్రి అయిన దేవుడి ప్రేమ చూడండి ఎలాగున్నదో. కనీసం ఒక్కసారి గమనించండి. దేవునికి మీ మనస్సులో దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. కానీ రెండోది కూడా చెబుతున్నాడు, బట్ ఉగ్రత పాలవుటకు ఆయనట నియమింపలేదు. రెండు నియమించిన స్థితిలో చెప్తాడు. ఒకటి రక్షణ పొందుటకు నియమించాడు, రెండవది ఉగ్రత పాలవుటకు నిన్ను నియమించలేదు. నిన్ను ఉగ్రత పాలవుటకు నియమించలేదు నా దేవుడు. నిన్ను ఉగ్రతలో ఉంచడం నా దేవునికి ఇష్టం లేదు. నీవు ఆయనకి ఇష్టమైన వాడు, ఆయన ప్రేమించిన వాడవు, ఆయనకు రక్షణలో సిద్ధపరిచిన వాడవు. ఆయన నిష్కలంకమైన రక్తమును ప్రోక్షించి శుద్ధీకరించి నిన్ను క్షమించి పవిత్ర ఆత్మతో నిన్ను నింపిన దేవుడు నిన్ను ఉగ్రతలోనికి ఎందుకు తీసుకెళ్తాడండి? ఆయన ఉగ్రతకు నిన్ను ఎందుకు కారణం చేస్తాడు? ఆయన వాక్యం ఎప్పుడు సత్యమే. ఆయన వాక్యం ఎప్పుడు సత్యమే. నీకు నియమించినటువంటి రక్షణ మాత్రమే నీకు స్థిరపడుతుంది. ప్రొవైడెడ్. నీవు నీతియుక్తమైన బిడ్డగా జీవించాలి. ఆయనకు విధేయుడై జీవించాలి. జాగ్రత్తగా వినండి. విధేయత లేదు ఇప్పుడు మనకి. ఇదేనా ఒకసారి మన పిల్లలు ఎవరన్నా నాన్నగారికి ఏదైనా చిన్నపాటి ఎదురు తిరిగినా, ఏదైనా పని చేయకపోయినా, ఎలా పెద్దోడు అయిపోయావు అంటాం మనం. నా దేవుడు కూడా అదే అంటాడు. చెప్తున్నాను, నా దేవుడు కూడా అదే మాట్లాడతాడు. నీవు పెద్దోడు అయిపోయావు నాకంటే అని అంటాడు. ఆయనకు విధేయుడుగా ఉండటం నేర్చుకోండి. ఆయనకు విధేయుడిగా ఉండటం నేర్చుకోండి. ఆయనకు ఆజ్ఞానుసారము జీవించడం నేర్చుకోండి. ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను కుడికి గాని ఎడమకు గాని తిరగటము పోవద్దు.
మీరు straight, whatever that God has given to you, it should be prepared and prevail in your lives. దేవుడు చెప్తున్న మాటని మీరు జాగ్రత్తగా వినాలి. ఇది నాన్న ఉగ్రతలో నిన్ను రక్షిస్తానంటుంటే ఇంకను అన్యుడి వలె జీవిస్తున్నావేమో. ఆయన యోగ్యకరమైన స్థితి మీరు గుర్తించుకోవాలి. ఇంకను అన్యుడిగా జీవిస్తున్నావా? దేవుని కొరకు విధేయుడు కావా? ఆదిలో ఆ మానవులు ఇరువురు చేసినటువంటి తప్పిదాన్ని ఎందుకు ఆది మానవుడు ఏం చేశాడంటే అజ్ఞాతి క్రమం అని అందరూ అంటారు. అందులో దాగి ఉన్నది ఏంటంటే, అందులో దాగి ఉన్నదే అవిధేయత. అవిధేయత. దేవునికి ఇష్టం లేని క్రియ చేశారు. దేవునికి అవిధేయులుగా ఉన్నారు. దేవుడు వాళ్ళని ప్రేమించి ఆయన స్వరూపాన్ని ఇచ్చాడు, ఆయన పోలికలను ఇచ్చాడు, ఆయన వాళ్ళకి ఇచ్చినటువంటి యోగ్యత ఈ యొక్క లోకమును ఏలమని ఇచ్చాడు. ఎవరో ఒకరు చెప్పిన మాటను విని ఏదో నీవు అవుతావని, దేవతను అవుతావని ఆశపడితే నీ యజమానుడికి నువ్వు అవిధేయుడివే కదా. ఈ దినాన జరుగుతుంది కూడా అదే. ఆయన కంటే గొప్పవాడు ఎవరు లేరు నిన్ను రక్షించడానికి. నిన్ను రక్షించడానికి ఆయన ఒక్కడే చేయగల దేవుడు. చేయగల దేవుడు. కాల్ చేయాలనుకున్నారు వాళ్ళని, కాల్చి మసి చేయాలనుకున్నారు వాళ్ళని. షద్రక్ మెషక్ అబేద్నెగోలని కాల్ చేసి మంటలలో వాళ్ళని మసి చేయాలనుకున్నారు. వారి ఉద్దేశాలని నా దేవుడు ఏం చేశాడు? వారి ఉద్దేశాలను ఏం చేశాడు? భస్మీపటలం. ఉద్దేశాలను భస్మీపటలం చేశాడు, కానీ వారిని మాత్రము భస్మీపటలము చేయలేదు. అంత మాత్రమే కాకుండా వారితో కూడా ఏ మానవుని ఉగ్రత ఉన్నదో ఆ మానవుని ఉగ్రత నుంచి దేవాతి దేవుడు బయటకు తీసుకొని వచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. చూడండి, ఒక పర్యాయం గుర్తు చేసుకుందాం. దానియేలు భక్తుడు ఏ విధముగా మనకి ఈ యొక్క శక్తివంతమైన మాటని అనుగ్రహించి మనతో చూస్తున్నాడో మనము చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 24వ వచనము 3వ అధ్యాయము దానియేలు గ్రంథము. హల్లెలూయా. రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి అగ్నిలో వేసుతాము కదా అని తన మంత్రులను అడిగిన వారు, రాజా సత్యమే అని రాజుతో పచ్చిత్రం. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వానికి ఏమియూ కలగలేదు. 4వ వారి రూపము దేవతల రూపమును పోలిందని వారికి ఉత్తరం ఇచ్చాను. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటో తెలుసా? నన్ను చంపినా కూడాను నా దేవుడిని నేను వదలనన్నారు వాళ్ళు. నన్ను చంపు, నేను రెడీ, ఏమన్నా చేసుకో, నా దేవుని విషయంలో మాత్రం నేను వెనుకాడను. నాకు మరణమైనా నేను సిద్ధమే అన్నారు వాళ్ళు. అందుకని ఏం చేశాడు నా దేవుడు యేసయ్య? ఆయన మంటల్లోనికి వచ్చాడు. ఆయన ఉగ్రతను, మానవుని ఉగ్రతను ఏమి తోసివేసి మానవుని ఉగ్రతను భస్మీపటలము చేయగల ఏకైక దేవుడు ఆయన నామము నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభులు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలండి. అంత గొప్ప దేవుడు ఉగ్రతలో ఉన్న మానవుని భస్మీపటలము చేయగలదు. ఆయన ఉగ్రతలో నిన్ను రక్షించగలరు. ఇంతకంటే గొప్ప దేవుడు ఎవరు ఉన్నారండి? ఇక్కడ అంతే నాకు చూపించారు. చెప్పి చేసే దేవుడు ఆయన. చూడండి, ఇక్కడ ఇంకొక మాటని చెప్తున్నాడు దేవాతి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. 26వ వచనం. అంతట నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షడ్రక్ మెషాకు అబ్నగోయను వారులారా, మహోన్నతుడికి దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రండిని పిలవగా షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఆ అగ్నిలో నుండి బయటకు వచ్చి మామూలుగా నడుచుకుంటూ వస్తున్నారు. క్యాట్ వాక్ చేస్తున్నారండి. అగ్నిలో నుంచి సంతోషము నా దేవునితో ఉండొస్తున్నారు. శ్రమలలో ఆయన నీతో ఉండే దేవుడు, అగ్నిలో నీతో ఉండే దేవుడు, రోగములలో నీతో ఉండే దేవుడు, ఏ విధమైన శ్రమలైనా నిన్ను కాచుకొని ఉండే దేవుడు. మరి ఎలాగొస్తున్నారు? అగ్నిలో నుంచి ఎలాగొస్తున్నారు? చక్కగా నడుచుకుంటూ వస్తున్నారు.
చక్కగా నడుచుకుంటూ వస్తున్నారు. అన్యుడైన రాజు అంటున్నాడు, నా దేవుని ఎలాగా మాట్లాడుతున్నాడు చూడండి, నా దేవుని ఎలాగ ఉచ్చరిస్తున్నాడు చూడండి. ఆయన ఉచ్చరిస్తున్న పదాన్ని చూసి, మహోన్నతుడగు దేవుని సేవకులారా, నువ్వు ఆయన సేవకుడిగా ఉండు, నువ్వు ఆయన సేవకుడిగా ఉండు. దేవుడు నీ పక్షం గుండి వెచ్చం వేస్తాడు, దేవుడు నీతో ఉండి నిన్ను నడిపిస్తాడు. ఏ శ్రమ అయినా కూడాను ఆయన నిన్ను విడుదల చేస్తాడు. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అక్కడ జరిగిన సంఘటన కూడా చూడండి. అక్కడ జరిగిన సంఘటన 22. రాజాగ్ని తీవ్రమైనందున, గుండము మిక్కిలి వేడిగలదైనందున శత్రుకు మెషకు అగ్నితో విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయింది. అది ఎందుకు రాశాడు తెలుసా? అది అగ్ని కాదని విమర్శకులు బయలుదేరతారని, అది అగ్ని కాదు, ఊరిని బైబిల్లో రాసుకొని చెప్తున్నారులే అని అంటారని వాళ్ళని కూడా పెట్టాడు దేవుడు. వాళ్ళని కూడా తీసి రాపించాడు. ఎవరైతే మంటలకు గురి చేయాలన్నారు వారందరూ కూడా మసి అయిపోయారు. నా దేవుని నమ్ముకున్న బిడ్డలకు క్షేమాన్ని ఇచ్చాడు నా దేవుడు. ఆయన క్షేమం ఇవ్వగల దేవుడు, ఆరోగ్యం ఇవ్వగల దేవుడు, నిన్ను మేళ్లతో నింపగల దేవుడు. అట్టి దేవుని నువ్వు కలిగి ఆరాధిస్తున్నావు. ఉదయకాల సమయంలో ప్రార్థన ఆరాధనలో దేవుడు నాతో పరిశుద్ధాత్ముడు మాట్లాడిన మాటను నేను వాక్యం ద్వారా మీ అందరికి పంపాను. ఆ వాక్యంలో సత్యం చూడండి, ఎంత గొప్ప దేవుడు అంటే. ఆయన చెప్తున్న మాటని యెహోషువ 1వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ, నిన్ను విడువను. ఎవరండి దేవుడు విడవనని చెప్పే దేవుడు? నీకు నాకు ఎవరన్నా ఏ దేవుడు అని చెప్తే చెప్పండి. నిన్ను విడవనని చెప్పే దేవుడు ఈ లోకంలో ఎవరన్నా ఉన్నారో చెప్పండి. యాక్సెప్ట్ మై లార్డ్. అఫర్మేషన్. నిన్ను విడవనయ్యా. ఎంతకంటే గొప్ప దేవుడు ఎవరు ఉన్నారండి నీకు నాకు? చెప్తున్నాడు చూడండి, ఆయన చెప్తున్న మాట, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ఏంటండి అంత మాట? నిబ్బరం ఉండాలి. నిబ్బరం అంటే ఏంటంటే, ఈ సమస్యలు కనపడతా ఉంటాయి, మనకి ఇబ్బందులు కనపడతా ఉంటాయి. కన్సోల్ చేసుకోవాలి, నిన్ను నువ్వు నిబ్బరించుకోవాలి. చిన్నపిల్లకి ఏడోగాక నాన్న, ఏడోగాకమ్మా, అమ్మ వస్తుందిలే, నాన్న వస్తాడులే అని బతిమలాడి మనం బిడ్డల్ని ఓదార్స్తారు చూసారా? అది చేసుకో నువ్వు. నీ దేవుడు ఉన్నాడని నువ్వు ఆ పర్స్పెక్షన్ లోకి వెళ్ళిపో. దేవాతి దేవుడు నీకు తోడుగా ఉంటానని చెప్తున్నాడు. అక్కడ చూడండి ఎంత గొప్ప మాట చెప్తున్నాడు. దేవాతి దేవుడు నీకు నువ్వు తోడే ఎందును అంటూ మోషేకున్నాను చూసారా? నీకు తెలిసిన మోషే ఉన్నాడే, నీ నాయకుడైన మోషే ఉన్నాడే, మీ గురువు గారైన నాయకుడైన మోషే ఉన్నాడే. ఆయనకు తోడున్న సగం నువ్వు చూసావు కదా. మన పితరులతో నా దేవుడు తోడుగా ఉన్నాడు. మన పితరుల యొక్క నీతిని బట్టి మనం రక్షించబడి ఈ యొక్క ఆశీర్వదకరమైన జీవితాన్ని జీవిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఇది గమనించాలి. మన పితరులు, మన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు దేవుని ఎరిగి ప్రార్థించి మనలను దేవాతి దేవుని యొక్క యోగ్యతతో వచ్చింది. అందుకని దేవుడు అంటాడు, మీ పితరులను ఎలాగ చూశానో మిమ్మల్ని కూడా అదే చూస్తారంటున్నాడు. మీ అందరికి తెలుసో లేదు, ఈ భారతదేశంలో మన పితరులు అనుభవించినటువంటి సోషల్ స్టిగ్మా ఏంటో తెలుసా? They doesn't have any independence in those days. But my Jesus could give them. My Jesus could make them to live in this world with all the liberty. That's called Jesus. ఆయన అంటున్నాడు, నీకు తోడై ఉంటాను, నిబ్బరము కలిగి బహు జాగ్రత్తగా ఉండండు అని చెప్తున్నాడు. అంటున్నాడు చూడండి, బహు ధైర్యముగా నుండి ఆజ్ఞానుసారము నడవండి అని అంటున్నాడు. ఆజ్ఞలను మీరొద్దండి, ఆజ్ఞలను మీరొద్దు. విశ్రాంతి దినము కూడా ఒక ఆజ్ఞే. నిన్న ఎవరో సెవెంత్-డే అడ్వెంటిస్ట్ పాస్టర్ గారు నాతో డిస్కషన్కి వచ్చారు. 10 ఆజ్ఞలు మీరు పాటిస్తారా అన్నాడు. పాటించు అన్నా. మరి విశ్రాంతి దినము సాటర్డే కదా, మీరెందుకు ఆదివారం? వాడికి అది తెలిసినది ఒక్కటే, నా యేసయ్య పునరుత్థానం ఆదివారం అని తెలియదా? అన్యుడైన వాడికి, యూదుడైన వాడికి పునరుత్థానాన్న దేవాతి దేవుడు రేపు అనుగ్రహించే పునరుత్థానము
ఆదివారం అని ఆరాధన క్రమంలో కొత్త నిబంధనలో ఆదివారం నాడు వారు ప్రార్థన చేసి రొట్టె విరిచిరని అనేక పర్యాయాలు ఉన్నాయి. ఇలాంటి పిచ్చి పిచ్చి డిస్కషన్కి వెళ్ళదు. దేవాతి దేవుడు మనతో ఉన్నాడని మనం ఆజ్ఞానుసారం జీవించడానికి మన మనస్సును స్క్రూయింగ్ చేసుకోవాలి. స్క్రూయింగ్ అని తెలుసు కదా, ఒక స్క్రూ పెట్టేసి దాని యొక్క ఇన్స్ట్రుమెంట్ పెట్టి తిప్పి పెట్టి గట్టిగా పెడతారే, అలాగ నీ ఆజ్ఞల్ని ఇలా బిగించుకోవాలి. ఊరిని ఆజ్ఞలని నువ్వు మర్చిపోతే నీ జీవితం అంతా కూడా వృథా అయిపోతుంది. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఉగ్రతలో నిన్ను ఆశీర్వదకరంగా మార్చే దేవుడని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటని మనం చూస్తూ వస్తున్నాం. దేవాతి దేవుడు మాట్లాడినటువంటి ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 1 2వ వచనము 3వ వచనములో ఉన్న 1 తెస్సలోనిక 5లో 2వ వచనము 1 తెస్సలోనిక 5:2 రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగనే ప్రభువును వచ్చునని మీకు బాగా తెలుసు. లోకము నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తట్టేస్తుంది కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. ఎంత మాత్రమును తప్పించుకొనలేరు. నీకైతే దేవుడే చెప్తున్నాడు, వారైతే తప్పించుకోలేరు. ఆజ్ఞానుసారము అవిధేయత గలవారు తప్పించుకోలేరు. విధేయత గల వాడికి మాత్రము ఉగ్రతలో కూడా నీకు రక్షణ ఉన్నదని ఈ దినాన దేవుడు ఒక అష్యూరెన్స్ నీకు చేతిలో చేసి నా దేవుడు అభయాన్ని ఇస్తున్నాడు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నా దేవుడు గొప్పవాడండి. ఆయనే ప్లస్లు మైనస్లు రెండు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి. రాత్రి వేళ ఎలాగో దొంగ వచ్చిన వస్తాడు. లోకులు ఎవరో తెలుసుగా, రక్షింపబడని వారు, రక్షణలో ఉండి కూడా ఆజ్ఞానుసారం జీవించిన వారు లోకులు. ఆ తెలుగువాడు కూడా ఎంతో అసహ్యంగా పెడుతున్నాడు దేవాతి దేవుడు. ఆ తెలుగువాడు ఎంతో అసహ్యంగా ఉంది. అంత అసహ్యమైన గుంపులోకి వెళ్తున్నామా మనము? నో. దేవుడు చెప్తున్నాడు చూడండి, నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించడు కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. వారెప్పుడు తప్పించుకోలేరు. మనం చేయవలసిందల్లా విధేయతతో ఆజ్ఞానుసారం జీవించటమే. అంతకంటే గొప్ప స్థితి మనకి లేనే లేదు. మనకున్న ఈ యొక్క ప్రయాణంలో, ఈ యాత్రా ప్రయాణంలో, ఈ కొద్ది కాలము జీవించే ప్రయాణంలో మనం ఎలాగుండాలి? దేవునికి విధేయులుగా ఉండి ఆయన ఉగ్రత పాలుగాకుండా ఉండాలి. ఈ లోకులతో మనకి సంబంధం లేదు. ఆ గుంపులోకి వెళ్ళామనుకో ఏం జరుగుతుందా? ఆ మాట తెలుగు మాట ఎలా రాశాడు? వారు ఎంత మాత్రమును తప్పించుకొనలేరు. ఇప్పుడు మనం తప్పించుకోవాలని అనేకములైనటువంటి తంతులు చేస్తున్నాం చూసారా? మనం మూతికి గుడ్డలు కట్టుకుంటున్నాం, అక్కడ గుడ్డ కట్టుకుంటున్నాం, ఇక్కడ గుడ్డ కట్టున్నాం, చేతులు దుడుచుకుంటున్నాం, ఇంట్లో దుడుచుకుంటున్నాం, అట్లో దుడుచుకున్నాం, మనం వచ్చినట్టు దూరం గుండి పెడుతున్నాం. ఎన్ని చేస్తున్నావా అంటే మన ట్రయల్స్ ఇవన్నీ. అదే అంటున్నాడు, వారు ఎంత మాత్రమును తప్పించుకోండి. జాగ్రత్త సుమి. దేవునితో పోరాడద్దు. మీరు దేవునితో పోరాడద్దు. దేవుని వాక్యంతో పోరాడండి. దేవుని యొక్క నీతితో పోరాడండి. దేవుని యొక్క విశ్వాసంతో పోరాడండి. దేవుని యొక్క భక్తి తత్పంతో పోరాడండి. నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అబద్ధినిగాలతో ఎలాగూ తోడుగా ఉన్నాడు. అబద్ధినిగోళ్ళని ఏలైగా ఆయన తీసుకొని మరలా నడిపించుకొచ్చాడు. అన్యుడైన రాజుకు కనపడ్డాడు. అలాగనే నీ జీవితం చూసి ఇస్తుపోవాలి జనం అంతా. ఏంటి మన చుట్టుపక్కల వాళ్ళందరూ రోగాలతో ఉన్నారు, నీకు లేదేంటంటారు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మరలా ఒకసారి హల్లెలూయా. 6వ వచనము, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందుము. నిద్ర మత్తు, నిద్ర మత్తు. నిద్ర వేరు, మత్తు వేరు. నిద్రలో లేపినప్పుడు ఇలాగ లేస్తారు. మత్తులో ఉన్నవాడిని లెగుస్తాడండి. మత్తులో ఉన్నవాడు నో నో
సాతాను బంధించుకొని సొంతడు వాటేసుకొని ఉంటుంది మత్తులు. వాడు ఎట్లా మాట నిన్న మాట విననివాడు, చేతులు ఊపుతాడు, కాళ్ళు ఊపుతాడు, కానీ మనిషి జీవంలోనికి రాడు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే మనము మెలకువగా ఉండాలి, నిద్రల వలె నిద్రపోవద్దు, మత్తులము కాకుండా. మత్తులం అంటే మన ఆలోచన సరళి దేవుని వాక్యానుసారం కాందే మత్తు. అడొక మత్తులో ఉన్నాడులేండి అంటారు. ఆగడు, ఒక మత్తులో ఉన్నాడులేండి అంటే వాడి ఆలోచన వాడిది, వాడి యొక్క పరిస్థితులు వాడియే. కాబట్టి ఆ స్థితిలోనికి మనం వెళ్ళొద్దు, ఆ స్థితిలోనికి మనం వెళ్ళొద్దు. దేవుని యొక్క మహాకృపను మనతో దేవాతి దేవుడు. చూడండి, నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకొందుము. అక్కడ ఉన్నటువంటి క్యాప్షన్స్ అన్ని చూడండి, మీరు అక్కడ ఉన్న క్యాప్షన్స్ అన్ని చూడండి. విశ్వాస ప్రేమలను కవచము. నీకు దేవుడు కవచాన్ని ఇచ్చాడండి. యుద్ధానికి వెళ్ళినప్పుడు సైనికుడు కవచం కట్టుకుంటాడండి. ఇట్లా ఆ కవచం అనేది ఏంటంటున్నాడంటే విశ్వాసం అండి. ఆ విశ్వాసంలో నిన్ను ఉండమంటున్నాడండి దేవుడు. ఆ విశ్వాసంలో నిన్ను ఉండమంటున్నాడండి. ఆ విశ్వాసత నువ్వు కలిగి ఉండమంటున్నాడండి. ఆ విశ్వాసం అనే కవచాన్ని నీకు పెట్టుకోమంటున్నాడండి. నీకు ఏ సమస్య ఉన్నదో ఆ సమస్యకు దేవుడు ఒక కవచాన్ని ఇచ్చాడు. ఆ కవచం ఏంటంటే విశ్వాసం. ఆ విశ్వాసము నిన్ను ఏ విధమైనటువంటి దేవుడు ఆశ్చర్యకరంగా మారుస్తాడో మీ అందరికీ తెలుసు. దాన్ని మీరు స్పష్టంగా ఉంచుకోవాలని ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రక్షణ నిరీక్షణ శిరస్త్రాణము. రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణము నీ యొక్క తలకి. రక్షణ నిరీక్షణ అనే రెండు మాటలు చెప్తున్నాడు. నిరీక్షణ అంటే నా దేవుడు నన్ను రక్షిస్తాడు. రక్షణ అంటే నీకేమి జరగదు అనే ఒక టోపీ పెట్టుకోమంటున్నాడు. శిరస్త్రాణం, తలకి టోపీ పెట్టుకోమంటున్నాడు. ఛాతీకి తలకి ఆ రెండు ఆయన పెడితే చాలు, ఏమి జరగదు ఈ లోకంలో. మనకేమి జరగదు. దేవాతి దేవుడు ఎంత ఉగ్రత గల దేవుడైనా నీకు డిస్ట్రక్షన్ ఉండు. షడన్. లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకున్నప్పుడు ఒక సత్యాన్ని ఆత్మదేవుడు మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము తల్లి సున్నితంగా ఉంది మాట చూడండి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున. నువ్వు ఎందుకు మందంగా ఉంటావు? దేవుని గురించి, దేవుని విషయంలో మందంగా ఎందుకుంటావు అంటే దాని ఇంగ్లీష్ లో లెథర్జిటిక్ అంటారు. లెథర్జిటిక్. దేవుడే యేసయ్య చెప్పిన మాట ఇదే. యేసయ్య నాతో నీతో చెప్తున్న మాట అదే. నిన్ను రక్షించుకున్నాను కదా ఆయన చెప్తూ, మీ హృదయములో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. చాలా స్పష్టంగా దీంట్లో వివరంగా చెప్పే అంత అవసరం లేదు. ఈ విషయాలన్నీ కూడా వ్యక్తిగతంగా చెబుతున్నాడు. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరు మీకు చేయలేరు. నేను చేసినంత మీకు చేశాను అని దేవుడు మాట్లాడుతాడు. షడన్. ఈవేళ వస్తున్నాడు అనుకున్నాను నా దేవుడు సడన్ గా. ఒకవేళ అనుకుందామండి, ఈవేళ వస్తున్నాడు అనుకుందాం నా దేవుడు. How is that you can come out of that? నువ్వు ఎలాగ రాగలవు?
ఎలాగ రాలు? వాక్యం అంతా ఇప్పుడే చెప్పాడు ఆయన, ఇలాగుండండి 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 అన్నాడు. నువ్వు ఎలాగ రాగలవు? కాబట్టి నీ హృదయంలో నువ్వు ఏం ఉంచుకోవాలంటే ఆయనను గురించినటువంటి ఆలోచన సరళి కావాలి. ఆయనను గురించి చెప్తున్నాడు, మీ హృదయములు ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్త. ఉరి వచ్చినట్లు ఆయన చెప్తున్న మాటలు ఇవన్నీ సొంతం కాదు. దేవాతి దేవుడు చెప్తున్న మాటలు ఇవన్నీ. ఉరి వచ్చినట్లు రాకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. రేపు ఉగ్రతలో నిన్ను కాపాడుతానన్నాడు. ఇప్పుడు ఉగ్రతలో నువ్వు నిన్ను కాపాడుకో అంటున్నాడు. దేవుడు చెప్తున్న మాటని మనం జాగ్రత్తగా ఉండాలి. డిస్ట్రక్షన్. 1 కొరింథీ 5:5 ఒక సత్యాన్ని చదువుతాం. 1 కొరింథీ 5:5 దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాటను చదువుకుంటూ వస్తున్నా. హల్లెలూయా. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరిచ్చలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానుకు అప్పగింపవలెను. చాలా కేటగరైజ్ చేసి చెప్తున్నాడు నా దేవుడు. మనకేమో అభయం ఇచ్చాడు, అష్యూరెన్స్ ఇచ్చాడు, అఫర్మేటివ్ గా మాట్లాడాడు. ఇప్పుడు చూడండి, ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీరును నా ఆత్మయు ప్రభువైన యేసు క్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వారిని సాతానునకు అప్పగింపవలెను. ఇక్కడ 2 క్రియలు జరుగుతాయి ఆ రోజున. ఇటు సాతాను, ఇటు యేసయ్యకు సంబంధించిన వాడు. సాతానుకు సంబంధించిన బ్యాచ్ అందరినీ ఇట్లా సాతానుకు అప్పగిస్తారంట. చూడండి, డివైడ్ అయిపోతున్నారు అంటూ అక్కడ స్పిరిచువల్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. చూడండి, ఆత్మ రక్షింపబడినట్లు, వాని ఆత్మ రక్షింపబడినట్లు అనగా నీవు రక్షింపబడిన వాడు కదా. నీవు రక్షింపబడిన వాడి దేవుని దృష్టిలో ఆత్మ రక్షింపబడుతుంది, శరీరము కాదు అంటూ శరీరేచ్ఛల గురించి చెప్తున్నాడు అక్కడ. ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై, శరీరేచ్ఛలు నశించుటకై. శరీరేచ్ఛలు అనేవి దేవుని ఆత్మకు సంబంధించిన స్థితికి దూరము. ఆయన యొక్క భాగ్యాన్ని మనం పొందలేము. కాబట్టి మనకిచ్చిన అభయాన్ని కాపాడుకోవటానికి, మనము ఆ ఉగ్రతలోనికి వెళ్లకుండా ఉండటానికి మన జీవితాల్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలని జీవాతి దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుని యొక్క మహాకృపను మనము చూస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మరి యొక్క సత్యాన్ని మనము చూస్తూ వస్తాం. ద డిస్ట్రక్షన్ విల్ బి జనరల్ అమాంగ్ ది నేషన్స్. ఆ డిస్ట్రక్షన్ అంట సహజం అంట. అన్ని దేశాల్లో సహజము. నేషన్స్, దేశాలన్నీ డిస్ట్రక్షన్ జరుగుతూనే ఉంటాయి అంట. అయితే నీవు ఎలా ఉంటున్నావు? అయితే నువ్వు ఏ రీతిగా ఉంటున్నావు? ఆ డిస్ట్రక్షన్ కి, జరగబోతున్నటువంటి క్రియకు, ఆ దాని నుంచి తప్పించుకోవటానికి దేశాలన్నీ నాశనం అయిపోతున్నాయి. కానీ నువ్వే రీతిగా ఉండబోతున్నావో దేవుడు నిన్ను అడుగుతున్నాడు అంటూ దేవాదేవుడు మాట్లాడుతున్నామని. ఎర్త్క్వేక్, nation will be fall upon earthquake and fall on the weight of the and the rise of the nations of the Armageddon will be destroyed except for the 6th part of them. Armageddon యుద్ధం అని అప్పుడు జరగబోతున్నది. దాంట్లో రక్షణాత్మకమైన పొందటానికి నీవు సిద్ధపడాలి. ఆ ఉగ్రతలోనికి వెళ్ళటానికని అరే హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయము 2వ వచనాన్ని 39వ అధ్యాయము 2వ వచనము యెహెజ్కేలు గ్రంథము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా. నరపుత్రుడా, ఆ, మాగోగు దేశపు వాడకు గోగు గోగు మాగోగు అనగా రోషునకు మోషకును తోబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రోషునకును మెషకునకును తోబాలునకు అధిపతి అగు గోగు, నేను నీకు విరోధనై ఉన్నాను. నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలము తగిలించి నిన్ను నీ సైన్యం అంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములను ధరించు నీ రౌతులందరినీ కవచములను డాళ్లను ధరించి ఖడ్గముల చేత పట్టుకున్న వారిని అందరినీ మహా సైన్యముగా బయలుదేర చేసేదను. దేవుని నీతో కూడిన చాలు తల్లి. ఉగ్రతను గురించి మాట్లాడుతూ, జరగబోయే సంగతుల గురించి మాట్లాడుతూ, ఎవరికి ఏ విధంగా జరగబోతుందో స్పెసిఫిక్ గా దేవుడు చెప్తున్నాడు. ఇది ఎందుకు మీకు చదివించానంటే, ఆయన కేటగారికల్ గా డిజిటల్ గా మాట్లాడతాడు మన దేవుడు. ఎవరికి ఏం జరగాలో అది జరగబోతున్నది. కాబట్టి మన యొక్క జీవన క్రమం ఎలాగుండాలంటే, ఆత్మీయతలో బలపరచబడిన వారమై ఆత్మీయ శక్తిని పొందే వారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మన ఆత్మీయతను బలపరుచుకునే స్థితిలో ఆ ఉగ్రతలోనికి పోకుండా ఉండటానికి మనం ఏ రీతిగా జీవిస్తున్నామో ఆత్మదేవుడు మరి యొక్క పర్యాయం చెప్తున్న మాటను కూడా చదువుతాం. జకరియా గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. జకరియా 14:1 వచనము. జకరియా 14:1. యెహోవా దినము వచ్చుచున్నది. యెహోవా దినము వచ్చుచున్నది. చదువురా తల్లి. అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణంలోనికి విభజింపబడును. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధమునకు నేను అందరిని నమ్మగోర్చబోతున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లబెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు, పట్టణములో సగము మంది చెరపబడిపోవుదురు. అయితే శేషించిన వారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్య జనులతో యుద్ధము చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట చాలా స్పష్టంగా కేటగారికల్ గా దేవుడు మాట్లాడుతున్నాడు. వారందరూ ఎవరైనా ఇట్లా ఉన్న వాళ్ళకేమో ఇలా జరుగుతుందట, లేని వాళ్ళకేమో ఆయన రక్షణ ఇస్తారట. విధేయత కలిగి దేవుని వాక్యానుసారం జీవించే వారికి దేవుడు ఇంటి భాగ్యాన్ని ఇస్తారని దేవాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి మహోన్నతమైన మహాకృపను మనము వదులుకోవద్దు. మన విశ్వాసం నుంచి కింద పడొద్దు. మన విశ్వాసం నుంచి బయటకు రావద్దు. మనకి ఇచ్చినటువంటి యోగ్యత ఆయన స్పష్టంగా మాట్లాడాడు. ఇది నాన్న 1 తెస్సలోనికై 5:9. తర్వాత నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ వీక్ 5:9 ఒకసారి చదువుకుంటున్నాం. 1 తెస్సలోనికై. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందడానికే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలొకటకు నియమింపలేదు. అవన్నీ ముందుగా చెప్తున్నాడు. అవన్నిట్లోకి మనం రా ప్రొవైడెడ్. మనల్ని బట్టి, మన సొంత ఆలోచనలు బట్టి దేవుని విషయంలో ఉండకండి. వద్దు. ఉగ్రత అనేది ఇట్ ఇస్ రెడీ. జరుగుతున్న పరిస్థితులు ఇవి. దేశాలు నాశనం అయిపోతాయి అంటాడు. ఇప్పుడు ఏ దేశంలో కూడా ఇలాంటి పరిస్థితి లేకుండా ఉందా తల్లి? అన్ని దేశాల్లో ఉన్నది. అన్ని దేశాలు రేపు ఆయన రాబోతున్నాడు. అన్ని దేశాల్లో రేపు జరగబోతున్నది ఏంటంటే ఎకనామికల్ ఇన్ఫ్లేషన్, ఆర్థిక మాంద్యం ఏర్పడిపోతుంది. అన్ని దేశాల్లో, మన కుటుంబాల్లో ఆర్థిక మాంద్యం ఉంది కదా. ఇప్పుడు ప్రతి దేశంలో కూడా ఈ ఆర్థిక మాంద్యం ఉండబోతున్నది. ఈ ఆర్థిక మాంద్యం వలన ప్రపంచ దేశాలు దరిద్రాన్ని అనుభవించబోతున్నాయి. ఈ దరిద్రాన్ని అనుభవిస్తున్న పరిస్థితుల్లో
యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి అనేవాడు అతను ఏం చేయబోతున్నాడంటే, నేను జ్ఞానవంతుడి, మీ ప్రపంచ దేశవాసులందరూ నా యుద్ధకు రండి, నేను మీ ఆర్థిక స్తోమత నుంచి విడుదల చేస్తానంటాడు. అందరూ బాగా ఆర్థిక స్తోమత నుంచి విడుదల చేస్తానంటే ప్రతి దేశం అతని దగ్గరికి వెళ్తాడు, ప్రతి దేశం అతని దగ్గరికి వెళ్తాడు. అతను అంటాడు, అప్పుడు ప్రకటన గ్రంథంలో ఒక మాట రాస్తాడు అతని గురించి, ఆ ఆర్థిక స్తోమత గురించి ఆయన రాస్తాడు. 3 ఆరుల గురించి రాస్తాడు. ఆ 6 ఆయన రాసినట్టు ఆ 6 అనే మాటని మనందరూ యాంటీ క్రైస్తు గుర్తని మనం అందరం చదువుకుంటా ఉంటాం. ఆ 6 అనే సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. 13వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతాను. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు తమ కుడి చేతి మీదనున్న తమ నొసటి యందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైన దాని పేరిట సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారము లేనట్లు అది వారిని బలవంతము చేయను. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కనింపు, అది యొక్క మనుషుని సంఖ్య, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానమున్నది, జ్ఞానము కలదు. ఏమంటున్నాడు రా? క్రయ విక్రయములు చేయుటకు. ఎకనామికల్ వర్డ్స్ చెప్తున్నాడు. ఆర్థిక సమస్య. క్రయము విక్రయం అంటే కొనుట అమ్ముట. కొనుట అమ్ముట అనేది యాంటీ క్రైస్ట్ చెప్తేనే జరగాలి. రేపు యాంటీ క్రైస్ట్ చెప్తాడు, ధర్మ విరోధి. 3 ఆరుల ముద్ర ఇచ్చుకోవాలి మనం అందరం. దేశాలన్నీ 3 ఆరుల ముద్ర ఇచ్చుకొని యాంటీ క్రైస్ట్ జ్ఞానవంతుడిగా ఉంటాడు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఆర్థిక సమస్యను అతను నేను చేస్తానని 3.5 సంవత్సరాల కాలము అద్భుతంగా పాలిస్తాడు. మీకు ఏది కావాలంటే సింపుల్ గా మీకు చెప్తున్నాను, అమెజాన్ లో బుక్ చేయగానే మీకు ఏమొస్తుంది? ఇంటికి ఒక మూట వచ్చి పడింది. అవునా? అలాగనే యాంటీ క్రైస్ట్ ఏం చేస్తాడంటే అసలు డబ్బు కట్టపోయినా ఇంటికి ఒక మూట వచ్చి పడింది. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దానికి కూడా చెప్తారా యాంటీ క్రైస్ట్? నో 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 నో. రేపు జరగబోయే క్రయ ఆర్థిక స్తోమత అందరిది పడిపోద్ది. జీతాలు రాని పరిస్థితులు రాబోతున్నాయి. ప్రభుత్వము వారి దగ్గర పనిచేసిన డబ్బులు ఇవ్వలేని పరిస్థితులు రాబోతున్నాయి. We should have to face it. అప్పుడు యాంటీ క్రైస్ట్ బయలుదేరతాడు. ఉగ్రతలు నిన్ను కాపాడుతాడు దేవుడు. దేవాతి దేవుడు కాపాడి నిన్ను ఆశీర్వదకరంగా మారుస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఇదే ఉగ్రతను నెక్స్ట్ వీక్ కొనసాగిద్దాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును బలపరిచి ఆత్మతో నింపబడును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ప్రతి గురువారము బైబిల్ స్టడీ, విజ్ఞాపన, ప్రార్థన అనే అంశాలని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. కొన్ని అంశాలు మనం ప్రార్థించుకుందాం ఈ దినాన. మొట్టమొదటిగా మనము ప్రార్థన ఒక అంశంతో ప్రార్థన చేస్తాం. ఇప్పుడు బర్నింగ్ ప్రాబ్లం, ప్రపంచంలో బర్నింగ్ ప్రాబ్లము ఏంటి అని అంటే, ప్రతి మనుష్యుడు ఎవరికి ఎవరు చెప్పకుండా ప్రతి మనుష్యుని యొక్క మనస్సులో ఒక ఆలోచన, ఆందోళన ఉంది. ప్రతి మనుష్యుని యొక్క మనస్సులో, రైట్ ఫ్రమ్ ది ప్రైమ్ మినిస్టర్ టు ది కామన్ మ్యాన్. ఇందులో వీళ్ళు లేరు, వాడు లేరని లేదు. కొంతమంది బయటపడుతున్నారు, కొంతమంది బయటపడట్లేదు. కాబట్టి దేవుడు వారి యొక్క మనస్సులకు శాంతిని అనుగ్రహించాలని ఆయన హెబ్రీ పత్రికలో చెప్తాడు. నీ మనస్సాక్షిని శుద్ధీకరించాను నా రక్తముతోనని చెప్తాడు దేవాతి దేవుడు. కాబట్టి ఆయన రక్తంతో శుద్ధీకరించినటువంటి మనస్సును అంతరంగ పురుషుడి వాళ్ళని ఆ యొక్క ఎవరైతే ఈ సమస్యను బట్టి వేదనతో ఉన్నారో వారందరినీ దేవుడు ఆశ్చర్యకరంగా మార్చాలని ఆ యొక్క సుహాసిని సహోదరి మన మధ్యన ఉన్నారు. ఆవిడ ఈ అంశం నిమిత్తం మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. సుహాసిని అన్మ్యూట్ చేసి ఈ యొక్క మానసికంగా ప్రాబ్లం ఉన్నటువంటి బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదించాలని, రైట్ ఫ్రమ్ పిఎం టు కామన్ మ్యాన్ వారిని ఆశీర్వదించి ఆరోగ్యవంతులుగా పెట్టి, ధైర్యవంతులుగా పెట్టి,
దేవుని యొక్క సన్నిధిలో ఉండటానికి వారిని బలపరచాలని ఈ అంశం అంశం నిమిత్తమే సహోదరి అంశం మరొకసారి చెప్పండి. ఈ యొక్క కరోనా దినాల్లో ప్రతి మనుష్యుడు రైట్ ఫ్రమ్ పిఎం టు కామన్ మ్యాన్ మానసిక ఆందోళనలో ఉన్నారు. అది రోగం కంటే హీనమైంది. ఆ యొక్క రోగం నుంచి దేవుడు విడుదల చేయాలి, అందరికీ ధైర్యం అనుగ్రహించాలి, ఆయన శక్తితో నింపాలి, సంతోషకరమైన దినములు వాళ్ళకి ఇవ్వాలని మనం ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవము గల మా నాయన, మహాపరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, మీ పరిశుద్ధ పాదాలకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాము. కీర్తనీయుడా మీకు స్తుతులు, స్తోత్రములయ్యా. పూజనీయుడా మీకు స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఆయన కనికర సంపన్నుడా మీకు స్తుతులు, స్తోత్రములు. కరుణా సంపన్నుడా మీకు స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నాయన గత గురువారము నుంచి ఈ గురువారం వరకు మమ్మల్ని ఈ లోకంలో ఇంకా జీవింపచేస్తూ యేసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున, నిజమైన నామమున, శ్లాఘనీయమైన నామమున, నిందారహితమైన నామమున, నిర్దోషమైన నామమున మేమందరము మీ వాక్యము చుట్టూ చేరి మా దేశంలో, మా రాష్ట్రంలో మిమ్మల్ని ఆరాధించటానికి మాకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, 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 స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభువా. శరీర రీతిగా మేమందరము వేరు వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నాము ప్రభువా. ఆత్మీయంగా మీ వాక్యము ద్వారా ఒకే కుటుంబానికి చెందిన వారముగా ఈ త్రియేక దేవుని మందిరంలో మేము ఉండి మిమ్మల్ని స్తుతించడానికి, మహిమపరచటానికి, ఘనపరచటానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, వందనాలు, వందనాలు నాయనా. మా స్తుతుల మీద, మా స్తుతి గానాల మీద ఆశీనులై మాకు పంచబడిన, కురిపించబడిన అద్భుతమైన మీ కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ప్రతి గడియ, ప్రతి క్షణము మీ సహవాసం కొరకు కాచుకున్న హృదయంతో, మీ వాక్కు కొరకు, మీ స్వరము కొరకు, మీ కొరకు, మీ మాట కొరకు, మీ దర్శనము కొరకు ఎదురు చూస్తున్నాము నాయన. స్వామి, మీ దర్శన భాగ్యాన్ని మాకు కలిగించండి. మహా గొప్ప దేవుడవయ్యా, మహిమ గల మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు మీకు వందనాలు, వందనాలు, స్తోత్రాలయ్యా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. సజీవులమై సజీవుల దేశంలో సజీవ దేవుని సజీవ వాక్యం చేత పట్టుకొని సజీవ యాగముగా మమ్మల్ని సమర్పించుకొని సజీవ రాళ్లగా మలసబడిన వారమై మీ సన్నిధిలో కనబడటానికి కృప చూపారు నాయనా. మీకు వందనాలు, 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 స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మీ ఉచితమైన కృప వలన నాయనా మేము ఇంకా జీవిస్తున్నాము తండ్రి. నాయనా, మా దేశంలో మా ప్రధాని దగ్గర నుంచి ప్రతి ఒక్క సామాన్యుని హృదయంలో ఉన్నటువంటి ఈ వేదనను మీరు తీసివేయండి నాయనా. నాయనా, నాయనా, మీరు తప్ప మాకెవరు లేరయ్యా, ఎవ్వరు లేరు నాయన. మీరొక్కరే ఈ కరోనాను మా నుంచి దూరం చేయగలరు తప్ప. అయ్యా, మాకు మామూలు జీవితం కావాలి, సాధారణ జీవితంలోకి మేము రావాలి నాయన. ప్రపంచం అంతా ఎంతో మంది ఈ కరోనా గురించి ప్రార్థిస్తున్నారు నాయన. ఈ కరోనా సమయంలో ప్రభు వ్యాక్సిన్ తయారు చేయటానికి ఎంతో మంది శ్రమ పడుతున్నారు. మీ జ్ఞానం ఇవ్వాలి నాయన, మీ జ్ఞానమే వారికి అనుగ్రహించండి తండ్రి. మీ జ్ఞానము, పరలోక జ్ఞానంతోనే వాళ్ళు దీనికి వ్యాక్సిన్ కనుగొనగలరు ప్రభు. నాయనా, నాయనా, ఎంతో మంది డాక్టర్లు, నర్సులు, శానిటరీ సిబ్బంది ప్రభు, పోలీసు సిబ్బంది, వారి అందరి కూడా రోడ్ల మీదకి వచ్చి పనులు చేస్తున్నారు. కానీ మేమైతే సుఖంగా మా ఇళ్లలో ఉంటున్నాము నాయన. నాయనా, మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా.
అయ్యా మా అందరిలో ఉన్నటువంటి ఈ కరోనాకు సంబంధించిన మానసిక వ్యధను తీసివేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. సంఘమంతా చేసినప్పుడు నాయన ప్రార్థనలో ఎడతెగక పోరాడినప్పుడు, ప్రార్థనలో పట్టువదలని ప్రార్థనా పనులు ఉన్నప్పుడు నాయన మీకు సమస్తము సాధ్యమే ప్రభువా. మేము ఏది అడిగినా మీరు చేస్తారు నాయనా. నాయనా నాయనా మీరు సహాయం కావాలి ప్రభువా. సజీవుడు అయిన మా దేవ, శ్రేష్టమైనటువంటి మా దేవ నాయనా, మమ్మల్ని కరుణించి కనికరించే దేవుడు ప్రభువా. నాయనా నాయనా ఈ రాకడ సమయంలో ప్రభువా, ఈ భయంకరమైన ఈ కరోనా సమయంలో నాయనా మమ్మల్ని ఈ మానసిక వ్యధ నుంచి బయటకు తీసుకుని రండి నాయనా. నాయనా ప్రతి ఒక్కరూ దీని గురించి బాధపడుతూనే ఉన్నారు అయ్యా. అయ్యా మా మనసుల్లో ఉన్నటువంటి ఈ వేదన తీసివేయండి, ఈ రోదన తీసివేయండి నాయనా. అయ్యా ఆసుపత్రుల్లో ఎంతో మంది కరోనాతో బాధపడుతున్నారు నాయన. ప్రపంచమంతా రోడ్ల మీద మోకరించి ప్రార్థిస్తున్నారు తండ్రి. నా దేవా నా ప్రభువా, యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాను నాయన. కృపగల దేవుడవయ్యా. అయ్యా మా ప్రార్థన మనవులు ఆలకిస్తున్నారయ్యా. అనేక మనవులు ఆలకించారు నాయన. నాయన నాయన ఈ త్రియేక దేవుని మందిరములో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది నాయన, జరుగుతుంది ప్రభువా, జరుగుతున్నాయి ప్రభువా. నాయన మా నాయకులుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న అయ్యగారిని బట్టి, అమ్మగారిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. వారితో మీరున్నారు నాయన, వారిని మీరు నడిపిస్తున్నారు ప్రభువా. మీ శక్తిని వారికి ఇస్తున్నారు ప్రభువా. నాయన నాయన వారి బిడ్డకి ఇచ్చినటువంటి బహుమానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు తండ్రి. ఆయురారోగ్యాలు అనుగ్రహించండి నాయన. కృపగల దేవుడవయ్యా, దయగల దేవుడవయ్యా. పదే పదే మీ కృపా సింహాసనానికి రావటానికి మాకు కృప చూపుతున్నారు నాయన. మీకు వందనాలయ్యా. అవును నాయన, వారంలో ఎన్ని సార్లు మీ సన్నిధికి వస్తున్నారు, ఎన్ని వాక్యాలు మాకు వినిపింపజేస్తున్నారు. మేము వెదగటానికి, మీ వాక్యంలో మేము ఎదగటానికి మాకు సహాయం చేస్తున్నారు ప్రభా. మీ చిత్తానుసారం మేము జీవించటానికి మాకు సహాయం చేయండి ప్రభా. సహాయం చేయండి నాయన. నాయన మమ్మల్ని కాచి కాపాడుతున్నారయ్యా. వారి నాయకత్వంలో మేము ఉన్నాము నాయన. అయ్యగారిని, అమ్మగారిని బట్టి మీకు వందనాలు, వందనాలు. వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. ఆయుష్నివ్వండి తండ్రి. మీకు స్తుతులు స్తోత్రములయ్యా. మా అందరి గురించి పరిచర్య చేస్తూ, మా అందరి గురించి దివారాత్రులు మీ సన్నిధిలో మొరపెడుతున్నారు నాయన. మీ సేవే వాళ్ళకి ముఖ్యంగా జీవిస్తున్నారు ప్రభా. ప్రార్థనే ధ్యేయంగా ఉన్నారు నాయన. నిరంతరము ప్రార్థిస్తున్నారు. వారికి కావలసినటువంటి ఆయురారోగ్యాలు అనుగ్రహించి నాయన వారిని మరింత బలంగా వాడుకొని అనేక మందిని మీలోకి నడిపించడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నాయన ప్రతి తల్లిని, ప్రతి తండ్రిని, ప్రతి బిడ్డను ఆశీర్వదించి కాపాడమని, ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపి పంపమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పావనమైన పుణ్య నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. తద్రీతిగా సంఘమంతా ప్రార్థనలు కొనసాగుతుండగా మరి ఒక అంశం మన మధ్యన ఉన్నది. సరళ సహోదరి మన మధ్యన ఉన్నారు. ఈ అంశం నిమిత్తము సహోదరి మనలను ప్రార్థనలో నడిపిస్తారు. ఈ దినము మనము చదివినటువంటి ఉగ్రతను గురించి మాట్లాడుకున్న వాక్యం మన పక్షముగా నెరవేర్చలాగిన, మనము మనకు ఆ సిద్ధపాటు దేవుడు ఇచ్చేలాగిన ఈ అంశాన్ని గురించి ప్రార్థన చేస్తారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుడికే దేవుడు మనలను నియమించను, కానీ ఉగ్రత పాలకుడు నియమించలేదు. ఈ అంశము మన పక్షంగా దేవుడు జరిగించాలి. ఈ సరళ సహోదరి ఈ యొక్క అంశాన్ని ప్రార్థనలో నడిపిస్తారు. అన్మ్యూట్ చేయరా తల్లి.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అన్మ్యూట్ చేయండి అమ్మా ఇది. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ అంశం నిమిత్తము సహోదరి అన్మ్యూట్ చేయడానికి ఆ ప్రాబ్లం ఉన్నది. అయితే మనం ఈ అంశం నిమిత్తము మన మధ్యలో ఉన్నటువంటి అమూల్య సహోదరి ఈ అంశం నిమిత్తం మన ప్రార్థనలు నడిపిస్తారు. హల్లెలూయా స్తోత్రం. నెక్స్ట్ అంశం చేతురుగాని సహోదరి. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ అంశం ఉగ్రత. పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, గొప్ప దేవ, మా యేసయ్య మీ పరిశుద్ధ పాదాలకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న తండ్రి. రాజులకు ప్రభులకు ప్రభువా, మా గొప్ప తండ్రి, మీకే కోట్యాని కోటి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న ప్రభువా. మహాగణుడ, ఉన్నతుడ, మహాపరిశుద్ధుడ, మహనీయుడైన యేసయ్య మీ పరిశుద్ధ పాదాలకే స్తోత్రాలు వందనాలు వందనాలు చెల్లిస్తున్న తండ్రి. ప్రభు నిర్మాణకుడైన నా ప్రభువా, నా రక్షకుడ, మీకే కోటి కోటి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న తండ్రి. ప్రేమ తండ్రి, రక్షకుడ, మీకే స్తుతి ఘనత మహిమ ప్రభావం చెల్లును గాక తండ్రి. స్తోత్రం చేసా స్తోత్రం ప్రభువా. పోయిన గురువారం నుంచి సజీవు లెక్కలు ఉంచి ప్రభువా నా తండ్రి మీ సన్నిధి యొక్క మందిరంతో మా తండ్రి మమ్మల్ని అందరినీ సమకూర్చి ప్రభా మిమ్మల్ని ధ్యానించుకున్న మీరు ఇచ్చిన ఈ సమయం కొరకై స్తోత్రాలు వందనాలు ప్రభువా. కృపగల తండ్రి, రక్షకుడ యేసయ్య తండ్రి, ఈ రోజు తండ్రి ప్రభా నా తండ్రి పాస్టర్ మీరు మాకు ఇచ్చిన నా తండ్రి గొప్ప తండ్రి ఉపదేశం కొరకై సందేశం కొరకై స్తోత్రాలు వందనాలు తండ్రి. మీ వాక్యాన్ని ప్రభా మీ మా తండ్రి ప్రభా పాస్టర్ ద్వారా మీరు మాకు వినిపించినందులకై మీకే స్తోత్రం వందనాలు. నా తండ్రి రక్షకుల పాపులమైన మమ్మల్ని రక్షించిన కొరకు తండ్రి మీరు ఆ పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చినావు తండ్రి. మీకు స్తోత్రములు వందనాలు ప్రభువా. ప్రేమల తండ్రి తండ్రి మమ్మల్ని పాపం నుంచి రక్షించిన కొరకే తండ్రి మీరు ఆ కల్వరి శిలువలో తండ్రి ప్రభు మీరు తండ్రి ఎంతగానో శ్రమ పడినారు తండ్రి. మీరు కాచిన రక్తం ద్వారా మాకు పాప క్షమాపణ దయచేసి రక్షణ ఇచ్చావు తండ్రి. మీకు వందనాలు ప్రభువా. ప్రభువా మా తండ్రి మాకు రక్షణ ఇవ్వట కొరకే తండ్రి మా తండ్రి మాకు జన్మని తండ్రి తండ్రి ఉగ్రత పాలగుటకు మా తండ్రి మమ్మల్ని తండ్రి వందనాలు ప్రభువా. తండ్రి తండ్రి మా తండ్రి మీ పాపుల మీద మీ ప్రాణాన్ని మా కొరకు త్యాగం చేసిన నా గొప్ప తండ్రి వందనాలు తండ్రి. ప్రభువా మా తండ్రి మీ విశ్వాసము ప్రేమ అనే కవచాన్ని ధరించుకున్నట్టుకు నా తండ్రి నా రక్షక రక్షణ నిరీక్షణ శిరస్థాన్ని ధరించుకున్నట్టుకు తండ్రి మీ కృపను మాకు దయచేయి ప్రభువా. ప్రభువా మా తండ్రి పరిశుద్ధాత్మ దేవ మేము చోట్లేకుండా తండ్రి మీ అరిచేతి నీడలు మమ్మల్ని చెప్పుకొని మమ్మల్ని కాపాడు తండ్రి. మీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా తండ్రి స్తోత్రం స్తోత్రం తండ్రి. ప్రపంచంలో ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ప్రభా మారు మనసు పొందాలి తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రములు ప్రభా. మీ ప్రవచన వాక్యం ప్రారంభమైంది ప్రభా. యేసయ్యా అంతం వచ్చేటకు తండ్రి ప్రభా. ప్రతి ప్రభా మెలుపు కలిగి ప్రభా జీవం కలిగిన తండ్రి నిజమైన దేవుడు అన్న సత్యాన్ని గ్రహించి ప్రభా మీ పాదశాన్ని చేరలాగున ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు దర్శించండి, వారిని గర్జించండి ప్రభా. మీ వాక్యం ద్వారానే వారు ప్రభా నా తండ్రి మారు మనసు పొందాలి తండ్రి. యేసయ్యా ప్రభా నా తండ్రి రక్షకుడా యేసే ప్రభా ఏ మరణించడం మీ చిత్తము కాదు ప్రభా. క్షమాపణ పొందుకొని రక్షింపబడి ప్రభా మా తండ్రి ఉగ్రత రక్షించుకున్నట్టు తండ్రి నిత్య జీవం చేరుట కొరకే తండ్రి మిమ్మల్ని ఆశ్రయించే కృపను తండ్రి. స్తోత్రం యేసయ్యా స్తోత్రం ప్రభువా. ప్రతి ఒక్క అన్ని బిడ్డల ఆత్మీయ నేత్రాలు తెరవండి యేసయ్యా. మీకు స్తోత్రములు వందనాలు ప్రభువా. సృష్టికర్త మీరే ఉండగా మీరు చేసిన సృష్టిని పూజిస్తూ నశించిపోతున్నారు తండ్రి బిడ్డలు తండ్రి. అవును ప్రభా 100% తండ్రి అన్యులుగా జీవిస్తున్న ఈ ప్రపంచాన్ని ప్రభా మా తండ్రి ఉగ్రత కాకుండా ప్రభా రక్షించి కాపాడుతండి. అట్లకు గుట్లకు చేసుకొని పూజ అందరికి ఆత్మీయ నేత్రాలు తెరువు యేసయ్యా. మీకు స్తోత్రములు తండ్రి ప్రభా. విగ్రహ తండ్రి యేసయ్యా మిమ్మల్ని నమ్ముకొని పాదకని చేరి పాప క్షమాపణ పొందుకొని రక్షింపబడి తండ్రి పరలోక రాజ్యం తండ్రి ప్రతి ఒక్క బిడ్డ మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరుస్తుంది. మీకు స్తోత్రములు వందనాలు ప్రభా. అవును తండ్రి ప్రభా అక్కడ సమీపించింది ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను తండ్రి తండ్రి మా రక్షకుడు తండ్రి ప్రభా పాపం నుంచి మేము విమోచించబడి రక్షింపబడి తండ్రి సిద్ధపాటు కలిగి చేసి తండ్రి మీకు స్తోత్రములు వందనాలు ప్రభా.
అవును తండ్రి యేసయ్య, ఎవరైతే నా యందు భయము కలిగి విశ్వాసం కలిగి నేను ఇచ్చిన ప్రతి ఆజ్ఞ నిబంధన అనుసరించి వారు నడుచుకుంటారు, వారిని ఆశీర్వదించి వారి నామాన్ని నా సన్నిధిలో ఉంచుకుంటానని సెలవిచ్చిన గొప్ప తండ్రి యేసయ్య. ప్రభు మీ పాదాల కింద ప్రభు గోచారుతున్నాం తండ్రి, మీకు స్తోత్రము తండ్రి. ఆత్మరక్షణ పొందుకొని ప్రభు నిత్య జీవం చేరాలి ప్రభు. ప్రభు మమ్మల్ని దాటిపోకయ్యా యేసయ్య, స్తోత్రం యేసయ్య, స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్కరం తండ్రి ప్రభా మీ పరిశుద్ధమైన రక్తంలో తండ్రి మా అందరి పాపంలో కడుక్కొని శుద్ధీకరించుకొని ప్రభా నా తండ్రి, మీ నా తండ్రి శాంతిని మా హృదయంలో ప్రకాశింపజేసుకొని మీ ప్రసన్నతను ప్రభావం మీ మహిమను ప్రభావాన్ని పొందుకొని మేము మీ స్వరూపానికి మార్చబడి మీ సన్నిధికి చేరుకృప దయచేసండి ప్రభా. తండ్రి స్తోత్రం వందనాలు తండ్రి ప్రభా. మానవ 70, 80, 90 సంవత్సరాలే కానీ ప్రభా చనిపోయిన తర్వాత ఆలోచించగలిగిన కృపను ప్రతి ఒక్క బిడ్డకు దయచేసండి. స్తోత్రం. ఎవరైతే ప్రభా యేసయ్య నమ్ముకుంటారో వారు నిత్య జీవం చేస్తారు. దాన్ని లోకరీతిగా నడుస్తున్నారు, వాళ్ళు నరక పాత్రలు అవుతారన్న సత్యాన్ని గ్రహించి మనసాక్షిని ప్రతి ఒక్క అన్ని బిడ్డకు దయచేసి తండ్రి స్తోత్రం ప్రభు. అవును ఆత్మలను రక్షించి కాపాడండి ప్రభు. అవును వారి హృదయాన్ని మీరు మార్చండి ప్రభావం, కఠినమైన మనసును ప్రభు మీరు మార్చండి. అది మీ వాక్యం ద్వారానే సాధ్యము ప్రభు, సాధ్యం తండ్రి. నా తండ్రి మీ సత్య స్వాత నా తండ్రి జీవము చేసే పరలోక రాజ్యం విగ్రహాలను నమ్ముకొని మా నరకాన్ని పోకూడదన్న సత్యాన్ని గ్రహించి పాపిని క్షమించగలిగిన శక్తి పరలోక రాజ్యానికి మార్గం సత్యం వేసే ఉంటున్నారు. ఆయన మనందరి పాపం చనిపోయి తిరిగి 3వ దినం లేచిన మృత్యుంజయ సత్యాన్ని సత్యాన్ని తెలుసుకొని చేరుకుని దయచేసండి. మీకు స్తోత్రములు వందనాలు ప్రభు. ప్రతి ఒక్కరం తండ్రి మెలకు కలిగి నిత్యము ఎందు భయం బట్టి ప్రార్థించుతున్న ప్రభా, ఆలస్యం చేయకుండా నిద్రమత్తులము కాకుండా ప్రభా సారవించుతూ రాకడికి ఎదురు చూసే కృప మాకు దయచేయమని వేడుకుంటున్నారు. స్తోత్రములు వందనాలు. నా తండ్రి సంఘ పాస్టర్ గారిని వారి కుటుంబీకులను పేరు పేరున దీవించి ఆశ్రయించి కాచి కాపాడండి. వేసేందుకు స్తోత్రం తండ్రి. ఇలాగ తండ్రి ప్రభా మీ సన్నిధిలో ప్రభా మా తండ్రి మేమందరం కలుసుకొని మిమ్మల్ని తండ్రి ఆనందం సూచించుకొని ఆరాధించుకుని కృప మా అందరికి దయచేయమని పరిశుద్ధ అడిగి పొంది ఉన్నాము, నమ్ముతున్నాం తండ్రి. తద్రీతిగా సంగమత ప్రార్థనలో కొనసాగుతుండగా మరొక అంశము మన మధ్యలో ఉన్నది. ఈ అంశాన్ని మేరీ సహోదరి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. సంఘమునకు ఆటంకం నుండి రాలేకపోతున్న వారు ఉన్నారు. అదే రీతిగా జూమ్ లో కూడా కనీసము వారు ఆరాధనలో ఉండలేక వారి యొక్క సమయాన్ని వెచ్చించలేకపోతున్నారు, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు. దేవుని రాకడ సమయము ఎంతగానో అతి సమీపంగా ఉన్నదని వాక్యము సెలవిస్తూ ఉన్నది. సంఘటనలు మనకు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి మన సంఘములు త్రియేక దేవుని మందిరములో ఉన్న అందరూ వారు దేవుని సన్నిధిలో ఉండటానికి వారికి అనుమతించాలి. దేవాతి దేవుడు ఆ బంధకములు ఆ సంఘానికి రావడానికి తొలగించాలి. అదే రీతిగా కనీసము జూమ్ లో వచ్చి ఆ బంధకములను వారు ఆ జూమ్ లో ద్వారా ఆత్మీయంగా ఎదగాలని, ఒక సంఘములో ఉన్న స్థితి ఇది ఇంట్లో ఉండి మీరు వింటున్నా సంఘములో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపిస్తున్నాడని ఆ శక్తి దయచేయాలని ఈ 2 అంశాల నిమిత్తము మేరీ సహోదరి మనల్ని ప్రార్థనలో నింపిస్తారు. ఈ 2 అంశాలు మేరీ మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు 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 నాయన. కృపా సత్య సంపూర్ణుడా నా ప్రియ పరలోక తండ్రి, మీ బంగారు పాదాలకు వెళ్ళలేని స్థితులు స్తోత్రములు నాయన. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, గొప్ప దేవానికే వందనాలు నాయన. నిత్యుడు తండ్రి, సమాధానకర్త, అధిపతివైన దేవానికే వందనాలు ప్రభా. అయా కృప కలిగిన యేసయ్యా, జీవము కలిగిన యేసయ్యా నీకే వందనాలు ప్రభా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా నీకే వందనాలు ప్రభా. అయా మారని దేవా, మార్పు లేని దేవా నీకే వందనాలు ప్రభా. అల్ప ఓమెగా ఉన్న దేవా నీకే వందనాలు ప్రభా. అయా గాలి రెక్కల మీద గమనము చేస్తున్న యేసయ్యా మీకే వందనాలు, మీకే స్తుతులు స్తోత్రములు నాయన. అయా మాటతో ప్రభ సృష్టిని సృష్టించిన గొప్ప దేవానికే వందనాలు ప్రభా. అయా మరి మీ యొక్క ప్రభా నాయన, అయా మీ చేతి పనిగా మానవుడిని సృజించుకున్న గొప్ప దేవానికే వందనాలు ప్రభా. అయా మీ ఊపిరిని మానవుడికి నాయన నాస్కారంధ్రంలో ఊదిన గొప్ప దేవ మీకే వందనాలు, మీకే స్తుతులు స్తోత్రములు 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 నాయన. సహాయకారి నీకు వందనాలు, సహాయం చేసే ఆత్మ నీకే వందనాలు ప్రభా. అయా పోయిన గురువారం నుంచి గురువారం వరకు తండ్రి మమ్మల్ని
మమ్మల్ని మా సంఘాన్ని ప్రభా అయా జూమ్ లో జాయిన్ అయిన బిడ్డలందరినీ మీరు ఎంతగానో కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచారు దేవా, మీకే వందనాలయ్యా. మీకే స్తుతులు స్తోత్రములు 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 నాయన. అయ్యా మా అభిషక్తుల వారు ఇప్పటి వరకు చెప్పిన ప్రభా మరి వాక్యాన్ని ప్రభా మేము విని అన్వయించుకుని వాక్యానుసారంగా జీవించే స్థితిని దయచేయను ఆయన. అయ్యా ప్రభా మరి మా ఎందరికో లేని నాయన అయ్యా మరి ఆధిక్యతను మా సంఘానికి ఇచ్చారు దేవా, నీకు వందనాలు నాయన. జూమ్ ద్వారా ప్రభా అయ్యా మరి వారం అంతట్లో కూడా మీ యొక్క ప్రభా అయ్యా మరి వాక్యాన్ని వినటానికి మాకు సహాయం అందిస్తున్నారు దేవా, మీకు వందనాలు. ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత గొప్పగా మా సంఘాన్ని మీరు వాడుకుంటున్నారు ప్రభా. మా సంఘాన్ని ప్రత్యేక పరుచుకున్నందుకు వందనాలు ప్రభా, మీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు నాయన. మా అభిషక్తుల వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఆ పరికరాలన్నీ మంచిగా పనిచేలాగా సహాయం దయచేయమని అడుగుతున్నా. పరిచయం అంతట్లో మీరు తోడు ప్రభా, మరి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్య శక్తి బలము దయచేయండి ఆయన. అయ్యా గర్భఫలం ఇచ్చారు మీకు వందనాలు నాయన. గర్భంలో శిశుకు మంచి ఎదుగుదల సుఖప్రసవం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆ ప్రాంగణం అంతా మీ మహిమతో నింపినందుకు వందనాలు ఆయన. అయ్యా చర్చి ప్రభా కింద పైన అంతా మీరు రక్తాన్ని శానిటైజర్ చేసినందుకు వందనాలు ప్రభా. అయ్యా ప్రభా నీకు వందనాలు. సంఘానికి వచ్చే బిడ్డలు ఎవరు భయపడటానికి వీల్లేదు ప్రభా, ఎందుకంటే అక్కడ మీ రక్తము ఉంది ప్రభా, మీ పరిశుద్ధత ఉంది ప్రభా, అక్కడ మీరు నివాసం చేస్తున్నారు దేవా 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 నీకు వందనాలు నాయన. ఎవరు భయపడటానికి వీల్లేదు ప్రభా. అయ్యా బయట ఉన్నట్టు అక్కడ ఉండదని వారు తెలుసుకోవాలి ప్రభా. అంద రసి క్లోన్ అంద ఎవరి క్లోట రసి అండ్ గ్లోరీ హెల రబా రసి క్లోన్ గ్లోరిష్లియా యేసు నామములో ప్రతి బంధకాన్ని తొలగించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్క అవిధేయత నుంచి వాళ్ళు విడిపించమని అడుగుచున్నాను నాయన. ప్రతి ఒక్క అనుమానం నుంచి యేసు నామములో విడిపించి నాయన ఆలయానికి వచ్చి మిమ్మల్ని స్తుతించడానికి సహాయం దయచేయండి నాయన. త్రియేక దేవుని మందిర సంఘస్థులు అందరినీ ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి కనువిప్పు దయచేయమని అడుగుచున్నాను. వారిలో ఉన్న భయాన్ని ఆందోళనని తీసివేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ మీద మీ రక్తాన్ని ప్రోక్షించండి నాయన. ప్రతి ఒక్క కుటుంబం మీద మీ రక్తాన్ని ప్రోక్షించి, ప్రతి ఒక్క కుటుంబ ద్వారబంధం మీద మీ రక్తాన్ని ప్రోక్షించండి ఆయన. ప్రతి ఒక్క బిడ్డ నస్సుల మీద మీ యొక్క యేసు రక్తాన్ని ప్రోక్షించమని అడుగుచున్నాను ప్రభా. ఎవరు భయపడటానికి వీల్లేదు నాయన. గృహము వదిలి ఆలయంలోకి రావటానికి సహాయం చేయనాయన. ఆలయంలో ఏకముగా చేరి నాయన సంఘముగా కూడి ఆరాధించడానికి సహాయం చేయనాయన. భయాల్ని ఆందోళనని తీసివేయమని అడుగుచున్నాను, అనుమానాలను తీసివేయమని అడుగుచున్నాను ప్రభా. ధైర్యం కలిగిన దత్తపుత్ర ఆత్మను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా పెరిగి ఆత్మ ఎవరిలో ఉండటానికి వీల్లేదు ప్రభా. అయ్యా ఎక్కడ ఉన్నా నా ప్రభు నాతో ఉన్నాడు, నాకు భయం లేదు అని ప్రభా ప్రతి ఒక్క బిడ్డ నాయన అనుకోవాలి ప్రభా. అట్టి ధన్యత మా త్రియేక దేవుని సభ్యులకి యేసు నామములో దయచేయమని అడుగుచున్నాం ప్రభా. పరిశుద్ధుడ ఎవరు అశ్రద్ధ చేయటానికి వీల్లేదు నాయన. పరిశుద్ధాత్మడానికి వందనాలు నాయన. ఆ భయం నుంచి ఆందోళన నుంచి బయటకు తీసుకురండి నాయన. మీరు చెయ్యి పట్టుకోండి నాయన, నడిపించండి ప్రభా. నీకు వందనాలు. వరకున్న బంధకాల నుంచి కట్ల నుంచి విడిపించమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా కుటుంబాల్లో నెమ్మది దయచేసి నాయన. అయ్యా కుటుంబాల్లో వ్యక్తులందరూ ప్రోత్సహింపబడి నాయన సంఘానికి రావటానికి సహాయం చేయను ఆయన. మత ఆత్మీయ తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుతున్నారు ప్రభా. అయ్యా మేము సంఘాన్ని ఎంతగానో ప్రభా పరిశుభ్రం చేస్తూ నాయన అయ్యా శానిటైజర్ చేస్తూ ఎంతో ఇదిగా ఉంచుతున్నా కూడా ప్రభా నా బిడ్డలు రావటం లేదని ఎంతో కన్నీరు విడుస్తున్నారు ప్రభా. అయ్యా ఒకసారి వారి కన్నీరు చూడండి ప్రభా. దేవా దేవా సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ఓ దేవానికి వందనాలు ప్రభా. ఓ గ్లోరీష్ అందరి గ్లోరీష్లియా అయ్యా అయ్యా దేవా మీరు ఎందుకంటే ప్రభా అయ్యా త్రియేక దేవ మందిరాన్ని నాయన ప్రత్యేక పరుచుకున్నారు దేవా నీకు వందనాలు. ప్రత్యేకింపబడిన సంఘముగా మాత్రమే ఉండాలి ప్రభా. ఎత్తబడే సంఘానికి వారసులుగా ఉండాలి దేవా. అయ్యా సంఘానికి వచ్చి ఆయన అందరూ ప్రభా ఆత్మీయంగా ఎదగాలి ప్రభా. ఆత్మీయ రక్షణలో ఎదగాలి ప్రభా. అనేక ఆత్మలు సంపాదించాలి ప్రభా మా సంఘస్థులు ప్రభా. అట్టి గొప్ప ధన్యత దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మరి వీళ్ళు కాని వాళ్ళు ప్రభా మరి జూమ్ అనే కార్యక్రమాన్ని ప్రభా ప్రసారం చేస్తున్నారు నాయన. అయ్యా ఎంతో మందికి మరి నాయన మా సంఘంలో అయ్యా మరి సెల్ ఫోన్లు టచ్ ఫోన్లు ఉన్నాయి ప్రభా. అయ్యా ఆ ఫోన్లను వినియోగించుకుని పరిశుద్ధుడా అయ్యా మరి మరి నాయన లోక సంబంధమైన వాటి కోసం ఎంతగానో ఉపయోగించుకుంటున్నారు ప్రభా. కానీ ప్రభా మీ కృప కోసము మీ నాయన మీ కనికరం కోసం వాడబడేటట్టు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా సహాయం చేయనాయన, సహాయం చేయనాయన. వారి పరికరాలను మీకోసం ఉపయోగించడానికి సహాయం చేయనాయన. సమయాన్ని వ్యర్థం చేయకుండా ప్రభా వారంలో జరిగే జూమ్ కార్యక్రమాలన్నింటిలో ప్రభా మా సంఘ బిడ్డలు పాల్గొన
లాగిన సహాయం చేయనాయన. వారి పరికరాలు మంచిగా పని చేయలాగిన సహాయం దయచేయమని అడుగుతున్నాను నాయన. అయ్యా జూమ్ కార్యక్రమంలో నాయన పాల్గొనాలనే మనసును ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదు ప్రభా. అయ్యా మీ అందు లక్ష్యం ఉంచి ప్రభా, మీ అందు భయభక్తులు కలిగి నాయన ఆ యొక్క పరికరాన్ని ప్రభా వాడుకుని ప్రభా తద్వారా దీవెనలు పొందకటానికి సహాయము దయచేయమని అడుగుతున్నాను నాయన. ఈ దినము ప్రభా మరి బిడ్డలు చేసిన ప్రార్థన విజ్ఞాపనలన్నీ మీరు ఆమెను ముద్ర వేశారు దేవ, నీకు వందనాలు. ఇక సరే మరి నాయన కూడికలు నాయన ప్రార్థించబోయే బిడ్డల్లో కూడా మీరుండి ప్రభా. అయ్యా వారి విజ్ఞాపన కూడా మీరు ఆలకించండి ప్రభా. ఈ దిన కూడికలో జూమ్ మరి నాయన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించి అయ్యా మరి ఇంకా ముందు కూడా అనేక మంది జూమ్ కార్యక్రమంలో నాయన పాల్గొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడే భాగ్యాన్ని ప్రభా మా సంఘ బిడ్డలకు అందరికీ దయచేయమని, మా ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను యేసయ్య. ఆమేన్. తద్రీతిగా సంఘమంతా ప్రార్థనలో కొనసాగుతుండగా దీనా కుమారి ఒక అంశం మన మధ్య ఉంది. ఈ అంశం ఒకదాన్ని దీనా కుమారి మనలను ప్రార్థనలో నడిపిస్తారు. మనము ఆయా గృహాల్లో నివసిస్తున్నాం, ఆయా గృహాల్లో బందీ అయిపోయాం మనమందరం. అదే రీతిగా చుట్టుపక్కల గృహాల్లో వారు కూడా అలాగనే బందీ అయిపోయారు. అనగా ఎవరికి వారు ఆ క్వారంటైన్ అనే మాటని వర్తించుకొని వారి స్వతంత్రం లేకుండా వారి కుటుంబాల్లో జరగవలసిన పరిస్థితులు, అభివృద్ధి అంతా నాశనం అయిపోతూ ఉన్నది. అయితే మన చుట్టుపక్కల వారికి మనం చేయగలిగిన సువార్త ఇప్పుడు ఏం లేదు. చుట్టుపక్కల వారు మన ఎడం ప్రక్క కుడి ప్రక్క ముందు వెనుక ఉన్న గృహాలు వారి పేర్లు ఎత్తి మనమందరము కూడా ప్రార్థించులాగిన మన సంఘ సభ్యులందరికీ దేవుడు ఒక మనస్సుని ఇవ్వాలి. ఒక అపార్ట్మెంట్ లో ఉన్నారనుకోండి, వాళ్ళ పేర్లను పెట్టి ప్రార్థన చేయాలి. ఆ కుటుంబాలకు రక్షణ కావాలి, ఆ కుటుంబాల్లో శాంతి ఉండాలి. దేవుడు ఆ కుటుంబాల రక్షణ నడిపించాలని ఈ అంశము నిమిత్తము, ఈ ఒక అంశం నిమిత్తం దీనా సహోదరి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. హల్లెలూయా హల్లెలూయా. అన్మ్యూట్ చేయరా దీనా. హల్లెలూయా 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 హల్లెలూయా. అన్మ్యూట్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. దీనా దాన్ని అన్మ్యూట్ చేయాలా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆ రీతిగా దాసురాలు ప్రార్థన మ్యూట్ లో ఉన్నది, మనకి వినపడట్లేదు. అన్మ్యూట్ చేస్తే బాగుంటది. దేవాతి దేవుని కృప మనతో ఉంది. ఇప్పుడు చేసేసాయి. హల్లెలూయా హల్లెలూయా. పవర్ అంతా నాయన మీ యొక్క సన్నిధిలో తండ్రి మేమందరము తండ్రి దేవా సన్నిధిలో చేరి తండ్రి మేమందరం కలిసి తండ్రి దేవాన్ని ప్రార్థించినట్టు తండ్రి సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. ఈ వాక్యం ద్వారా మేమందరం కూడా తండ్రి నింపబడి తండ్రి దేవ ధైర్యపరచబడి తండ్రి మేమందరం కూడా తండ్రి నీ యొక్క సన్నిధిలో తండ్రి మేమందరం ఆనందిస్తూ ఉన్నాం తండ్రి, సంతోషిస్తూ ఉన్నాం ప్రభు, సంతోషిస్తూ ఉన్నాం తండ్రి. దేవ ఇటు భాగ్యమని మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు వేలాది స్తోత్రములు తండ్రి. నా నాయన తండ్రి పరిశుద్ధిగా తండ్రి దేవా నీవు గొప్ప దేవుడు తండ్రి. దేవాటి దేవుడు తండ్రి, అందుని బట్టే మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నా నాయన దేవ మాకున్నటువంటి గొప్ప ఘనత తండ్రి దేవా ఇంకెవరు దేవా అన్ని లేని వారికి లేదు. స్తోత్రం 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 స్తోత్రం. వారికి లేదు కానీ తండ్రి మాకైతే తండ్రి ఈ యొక్క గొప్ప తండ్రి అవకాశం మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. నీ బిడ్డలుగా మేము జీవించడానికి సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి. ఘనమైనటువంటి ఘనతను మీరు మాకు అనుగ్రహించి తండ్రి నీ బిడ్డలుగా జీవించడానికి సహాయం చేస్తున్నందుకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన అయితే తండ్రి దేవ ఈ కరోనా సమయంలో తండ్రి దేవ మేము ఎందుకు నిమిత్తమే తండ్రి నీ యొక్క తండ్రి ఈ పరిస్థితులు మాకైతే అర్థం కావడం లేదు తండ్రి. అది మాత్రమే తెలియదు ప్రభావ తండ్రి. సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు. ఇప్పటివరకు కాపాడావు తండ్రి. ఎదురుగా మమ్మల్ని తండ్రి కుమార్తెలుగా తండ్రి దేవాలయంలో ఎంచిపోయిన మమ్మల్ని ఎంతగానో తండ్రి కాపాడుతున్నావు తండ్రి. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రపంచం తండ్రి మమ్మల్ని తండ్రి క్షేమంగా మమ్మల్ని ఉంచుతూ ఉన్నాం ప్రభావ. చుట్టుపక్కల వారి తండ్రి పరిస్థితులన్నింటినీ చూస్తూ ఉంటాయి తండ్రి. ఎవరికి వాళ్ళే ఇంట్లోనే ఉండిపోయి తండ్రి బయటికి స్నాన స్థితిలో ఉంటున్నారు, భయాందోళనతో ఉన్నారు ప్రభావ.
తండ్రి యొక్క నీ వాక్యం సెలవిస్తూ ఉన్నది తండ్రి దేవా ఉన్నతలోకి తీసుకొచ్చుట తండ్రి నీ యొక్క చిత్తము కాదు నీ యొక్క ఆలోచన కాదని చెప్తున్నావు ప్రభావ మమ్మల్ని ఒకటి తప్పిస్తే నీ యొక్క ఆలోచన ఏం చెప్తున్నావు ప్రభావ నిమిత్తం మీకు వందనాలు స్థితిలో స్తోత్రాలు తండ్రి దేవా దేవ నీ వాక్యం జరిగి తండ్రి మేమందరం జీవిస్తూ ఉండగా తండ్రి మాకు ధైర్యం ప్రసాదించండి తండ్రి దేవ అపార్ట్మెంట్స్ లో ఇండివిజువల్ హౌసెస్ లో తండ్రి ఎంతో మంది మాకు వచ్చి దేవ సహోదరి సహోదరులు తండ్రి అందరితో మీద తండ్రి సహాయం చేయండి దేవ ఇలాంటి ఈ ఒక్కరి నుంచి తండ్రి దేవ సాతాను తండ్రి మిమ్మల్ని బతుకులను తీసుకోకుండా తండ్రి సహాయం చేయండి ధైర్యం కలిగించండి ఆర్థిక పరమైనటువంటి బాధలతో ఎంతమంది బాధపడుతున్నారు తండ్రి అదే పనులు లేక తండ్రి ఎంతో భయంకరమైనటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నారు ఎవరెవరైతే ఉన్నారో నీకు తెలియదు తండ్రి ఎవరైనా చిన్న చిన్న పనులు కూడా వెళ్ళిన స్థితిలో నిజంగా ప్రభు తండ్రి కొందరికి మాత్రమే ఈ అవకాశాలు తండ్రి దేవా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేని పరిస్థితుల్లో మమ్మల్ని ఉంచావు తండ్రి దేవా అందుని మీకు వందనాలు స్థితులు స్తోత్రం తండ్రి సహాయం చేయండి ప్రతి ఒక్కరితోనూ మీరు ఉండండి ప్రభు ప్రతి ఒక్కరికి సహాయం చేయండి తండ్రి దేవా నా నాయన నీ కృపలో భద్రపరచండి ప్రభు నీకు ప్రేమను వైపే చూపించండి తండ్రి దేవా అవకాశం ఇవ్వండి తండ్రి దేవా ఈ కరోనాను పూర్తిగా నిర్మూలన చేయండి ప్రభు తండ్రి నేను నీ యొక్క విశ్వాసం వారు ఎంతో మంది ఉన్నారు నీపై ఆధారపడుతున్నారు తండ్రి అందరూ తిరిగి పనులకి వెళ్ళి తండ్రి వారి యొక్క పనులు పడిపాటలను చేసుకుని తండ్రి దేవా వారి యొక్క జీవనాన్ని సాగించటకు దేవ ధైర్యం కలిగి దేవా బయటకు వెళ్ళడానికి సహాయం చేయండి పనులు అనుగ్రహించండి సహాయం చేయండి తండ్రి దేవా నీ యొక్క విశ్వాసం కలిగినటువంటి బిడ్డలు తండ్రి సాక్షులుగా జీవించడానికి సహాయం చేయండి దేవా నువ్వు గొప్ప దేవుడు అనే యొక్క సాక్ష్యాన్ని వాళ్ళు అందరం కలిగి ఉన్నాం తండ్రి అటు ధైర్యంతో మేము ముందుకు ఇంకా కొనసాగడానికి సహాయం చేయండి కాపాడండి దేవా తండ్రి రక్షించండి తండ్రి దేవా తండ్రి సహాయం చేయండి అపూర్వమైనటువంటి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి తండ్రి మీ యొక్క బిడ్డలు తండ్రి మీకు తండ్రి ఎంతగానో తండ్రి దేవా ఈ యొక్క సేవలు చేయించడానికి ఇప్పటికీ కూడా కొనసాగిస్తూ ఉన్నారు ప్రభావ నిమిత్తమే మీకు వందనాలు స్థితిలో స్తోత్రం తండ్రి మాకు ధైర్యం అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు దేవా నీకు వాక్యమైన దేవా నీ యొక్క మధ్యలో ప్రవేశించడానికి తండ్రి మమ్మల్ని అర్హులుగా చేయండి తండ్రి నాయన ఎప్పటి వారం తండ్రి మేము తండ్రి కానీ తండ్రి పిరికి వారంగా ఉండకూడదు తాగిపోతుందా తండ్రి నీ యొక్క మందిరంలో పవిత్రమైనటువంటి ఆ మందిరంలో మేము అందరం కూడా కలుసుకొని తండ్రి అందరం కూడా సంతోషించి ఒక మంచి దినాన్ని మీరు మాకు అనుగ్రహించండి సహాయం చేయండి దేవా ఎంతో చక్కగా తండ్రి దేవ సన్నిధిలో తండ్రి వాక్యము పాటలతో తండ్రి అర్పరిస్తూ దేవ సంతోషంతో తండ్రి దేవ అన్ని కూడా జరిపించుకుంటూ ఉండగా తండ్రి ఈ సాధారణ స్త్రీల ద్వారా తండ్రి మేమందరం కూడా తండ్రి ఎంతగానో బాధతో తండ్రి మేము ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితులు వచ్చినాయి ప్రభావ దేవ ఈ పరిస్థితుల నుంచి తప్పించండి తండ్రి తిరిగి దైవాలయంలో అందరం కూడా ధైర్యంగా వెళ్ళడానికి కావాల్సినటువంటి పరిస్థితులు మీరు అనుగ్రహించినట్టు ఇది వ్యతిరేక మందిరంలో ఉన్నటువంటి ప్రతి సభ్యులు తండ్రి ప్రతి ఒక్కరి కూడా పేరు పేరు పడుతున్న ఆశీర్వదించి తండ్రి మీరందరినీ కూడా నేను కాపాడి ఎటువంటి కూడా కరోనాకు సంబంధించిన వార్తలతో మేము వినకుండా తండ్రి తండ్రి అందరినీ కూడా ఇప్పటి వరకు కాపాడినందుకు వేలాది తండ్రి చిన్న విషయం ప్రార్థిస్తున్నాను తండ్రి ముఖ్యంగా తండ్రి ఆ బిడ్డకు మీరు అనుగ్రహించినటువంటి గొప్పలను బట్టి తండ్రి దేవ తండ్రి ఎంతో సంతోషకరమైనటువంటి పరిస్థితులు తండ్రి మేమందరం కూడా కలిసి మందిరంలో కలుసుకొని తండ్రి ఆ బిడ్డను చూసుకుంటూ తండ్రి ఆ బిడ్డకు మీరు అనుగ్రహించబోయేటువంటి చిన్న బిడ్డకు తండ్రి మేము అందరం కలిసి సంతోషంగా చూసుకుంటూ పరిస్థితులను అనుకూలపరచండి డెలివరీ అయ్యేంత కాపుగా భద్రపరచండి హాస్పిటల్ వాతావరణాలు మీరు తోడుగా నడిపించండి హాస్పిటల్లో తండ్రి వెళ్ళాలంటే భయమైనటువంటి పరిస్థితులు కానీ తండ్రి నేను నమ్ముకునేటువంటి బిడ్డలు ప్రభావ ఆ బిడ్డను మీరు కాపాడుతుంది ఎప్పుడు వెళ్ళినప్పుడు హాస్పిటల్ వెళ్ళినా తండ్రి ఈ కాపుదల్లో భద్రపరచండి సహాయం చేయండి ఎటువంటి వైరస్ తండ్రి మా దరికి కూడా చేరకుండా కాపుదల భద్రపరచండి చేసినటువంటి వదనములకు మీరు సహాయం సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి తండ్రి ఎవరి వదనములకు సంతోషంలో సమాధానం మీరు అనుగ్రహించండి అనేక సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి తండ్రి మంచిగా కొనసాగించండి ఏమాత్రం పనులు తనలో పాల్గొంటారు ఎటువంటి ఆటంకం లేకుండా తండ్రి మేము
భద్రపరచబడి తండ్రి దేవా వీటికి దేవాలయంలోనికి కూడా మేము వెళ్తాం సన్నిధిలో పరిశుద్ధ స్థలంలో మేము అందరం సహాయం చేయమని దేవాలయం చుట్టుపక్కల వారంతా మీద ప్రతి ప్రాంతంలో ప్రతి వారి కుటుంబాలు ప్రతి పరిసరాల చుట్టుపక్కల మీ కాపుదల భద్రపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం తద్రీతిగా సంగమంత ప్రార్థనలో కొనసాగుతుండగా చివరి అంశము మన మధ్యనున్నది మేరీ మార్టిన్ సహోదరి మన మధ్యనున్నారు. ఈ యొక్క అంశాన్ని అన్మ్యూట్ చేయండి మీ ఫోన్. దేవుని యొక్క మహా కృపను బట్టి ఈ అంశము కుటుంబాల్లో యవనస్తులు ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. అయితే యవనస్తులకి జరగవలసిన కుటుంబ వ్యవస్థలు జరగట్లేదు, అదే రీతిగా వివాహాలు కూడా జరగట్లేదు. అనగా 6-7 మాసాలు మనం ఏ పని చేయలేకపోయాం. దేవుడు సమస్యలు ఏదైనా కూడాను ఆయన మాత్రం కార్యాలు చేయగల దేవుడు, ఆయన అద్భుతాలు చేయగలదు. వివాహాలు లేక వయస్సులు మించిపోతున్నాయి బిడ్డలకి, వాళ్ళకి వివాహాలు జరగాలి. యవనస్తులకి ఉద్యోగాలు, అనేకమైన ఉద్యోగాలు వస్తున్నాయి, కానీ మనముగా దాన్ని ఆశ్రయించలేకపోతున్నాం. కాబట్టి కుటుంబాల్లో జరగవలసిన పనులు జరగక స్తంభించిపోయినాయి. సోమరితనంతో బిడ్డలు ఉంటున్నారు, అదే రీతిగా అజ్ఞానంతో బిడ్డలు ఉంటున్నారు. వారికి అట్టి స్థితి నుంచి విడుదల చేసి వారికి దేవుడు వారికి నిర్దేశించిన అభివృద్ధిని, వివాహములను, అదే రీతిగా అంధత్వాన్ని అనగా సాతానుడు చేస్తున్న అంధత్వం నుంచి విడుదల చేయాలి. ఈ అంశం నిమిత్తం అమ్మ మేరీ మార్టిన్ మనలను ప్రార్థనలో నడిపిస్తారు. కుటుంబాల్లో క్షేమం కలగాలి, సంతోషం కలగాలి. హల్లెలూయా. ప్రార్థించండి. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభా, మా రక్షక, మా దేవ, మా జీవాధిపతి, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నమ్మదగిన దేవ, నిత్యము కోటాను కోట్ల దేవదూతల చేత పరిశుద్ధుల చేత పరిశుద్ధం పరిశుద్ధం అని కొనియాడబడుతున్నాడు నా ప్రియమైన తండ్రి. మీ పాదము స్తోత్రములు. మా ఆరాధ్య దైవమా మీ పాదము స్తోత్రములు. నమ్మదగిన దేవా మీ పాదం స్తోత్రములు. నిత్య నివాసి మీ పాదం స్తోత్రములు. మా మధ్యన నివసిస్తున్న మా జీవం కలిగిన మా తండ్రి మీ పాదం స్తోత్రములు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి మీ పాదం స్తోత్రములు. మారని దేవా మా బలమైన తండ్రి మీ పాదం స్తోత్రములు. నమ్మిన వారిని ఎన్నడూ చేయవదలని తండ్రి మీ పాదం స్తోత్రములు. మీరు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవరు ప్రభా? ఏ విరోధి కూడా మమ్మల్ని జయించలేడు నా తండ్రి. ఆ సంపూర్ణమైన విశ్వాసము మాలో కలిగించండి ప్రభా. మీ ఉగ్రత నుంచి తప్పించుకునే భాగ్యమును మాకు అనుగ్రహించండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. సజీవులే కదా మిమ్మల్ని ఆరాధించగలరు. మాకు ఇచ్చిన సజీవతను బట్టి, ఈ భాగ్యమును బట్టి మీ పాదము స్తోత్రం నా తండ్రి. మీలాంటి దేవుడు ఎవరున్నారు ప్రభా? నా తండ్రి ప్రభా అని మిమ్మల్ని పిలుచుకుంటూ ధన్యతను బట్టి మీ పాదము స్తోత్రం నా తండ్రి. అవును ప్రభా, మేము శారీరకంగా వేరే ప్రదేశాల్లో ఉన్నప్పటికీ, దూరంగా ఉన్నప్పటికీ నా తండ్రి, ఈలాగున నా తండ్రి టెక్నాలజీ ద్వారా మమ్మల్ని నా తండ్రి ఒక మనసుతో నా తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన యొక్క భాగ్యము బట్టి మీ పాదము స్తోత్రం చెప్తున్నాం నా తండ్రి. మరి గుంటూరులో ఉన్న త్రియేక దేవుని మందిరంతో నా ప్రభా మేమందరం చేరి నా తండ్రి నా వాక్యం విని నా ప్రభా మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు మీరు ఇచ్చిన యొక్క భాగ్యమును బట్టి మీ పాదం స్తోత్రములు. నా బలమా, నా ధైర్యమా, నా జీవనాధారమా మీ పాదం స్తోత్రములు. నమ్మదగిన నా ప్రియ రక్షక మీ పాదం స్తోత్రములు. అద్భుతకరుడా మీ పాదం స్తోత్రములు. అవును ప్రభా, ఈ యొక్క పరిస్థితుల వల్ల నా తండ్రి అనేక కార్యక్రమాలు ఆగిపోయినాయి నా ప్రభా, వివాహాలు ఆగిపోయినాయి నా తండ్రి. అంతేకాదు ప్రభా, ఉద్యోగాలు వచ్చి కూడా ఉద్యోగాలకు చేరుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కుటుంబాలు గలిబిలి అయిపోయి ఉన్నాయి, సంఘాలు గలిబిలి అయిపోయి ఉన్నాయి నా ప్రభా. పరిస్థితులు బహు అనానుకూలంగా ఉన్నాయి ప్రభా. కానీ నా తండ్రి మిమ్మల్ని నమ్మిన బిడ్డలకు మాకు ఏ భయం లేదు ప్రభా. ఆ ధైర్యం ప్రతి ఒక్కరిలో నింపండి తండ్రి. ప్రతి ఒక్కరు మా ప్రభు మా పక్షాన ఉన్నా కాబట్టి మేము దీనికి భయపడవలసిన అవసరం లేదు. మా కార్యాలు జరిగించడంలో మేము ముందుకు వెళ్ళగలమని ప్రతి ఒక్కరు ధైర్యంగా ముందుకు వెళ్లే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఆగిపోయిన వివాహాలన్నీ తిరిగి మీరు సమకూర్చండి నా ప్రభా. ప్రజల్లో నా తను ఉన్నటువంటి అనుమానాన్ని, భయాన్ని తీసివేసి నా ప్రభా మరి నా తండ్రి అధికారుల ద్వారా కూడా నా తండ్రి అనుమతి పొందుకుని త్వరలో నా ప్రభా వివాహాలన్నీ జరిగించమని కోరుకుంటున్నాను. కుటుంబాల గలిబిలిని మీరు తీసివేయండి ప్రభా. కుటుంబాలన్నీ ఐక్యత కలిగి మీ సన్నిధిలో ప్రార్థించలాగా మీరు సాయం చేయండి. సంఘాలు మీరు తిరిగి నా ప్రభా మీరు కట్టండి ప్రభా. సంఘానికి రావటానికి ఎవరైతే వెనకబడుతున్నారో వారిని మీరు ప్రోత్సహించి తీసుకురండి నా తండ్రి. నా ప్రభా మా విశ్వాసమే మమ్మల్ని కాపాడుతుంది ప్రభా. అవును నా తండ్రి, మీ రక్త ముద్ర మీ యొక్క నా ప్రభా మా మీద ఉంటుండగా నాకు తండ్రి మాకు ఏ వ్యాధి సోకదు నా ప్రభా. ఎందుకంటే నా ప్రభా
మీరు మాకు జీవమునిచ్చిన దేవుడు నా తండ్రి, మమ్మల్ని జీవింప చేస్తున్న దేవుడు నా తండ్రి. అవును ప్రభా, ఆగిపోయిన కార్యక్రమాలన్నీ తిరిగి మీ నామం పేరిట నా ప్రభా జరుగులాగానే మీరు సాయం చేయండి ప్రభా. యవన బిడ్డల జీవితాలు ప్రభా సమకూర్చండి నా తండ్రి. కుటుంబాల కట్టబట్టకు మీరు సాయం చేయండి ప్రభా. ఆగిపోయిన కార్యక్రమాలన్నీ మీరు నెరవేర్చండి తండ్రి. ఉద్యోగాల కొరకు పరదాడుతున్నారు ప్రభా ఎంతో మంది, కానీ ఉద్యోగాలు లేక నా ప్రభా బాధపడిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చిన నా ప్రభా వెళ్ళలేని పరిస్థితుల్లో బిడ్డలు ఉంటున్నారు. సాయం చేయండి ప్రభా. ప్రయాణ సౌకర్యాలు కూడా లేని పరిస్థితుల్లో ఉంటున్నారు. అనేక రీతిలుగా నా తండ్రి నా ప్రభా బిడ్డలు నా తండ్రి స్తంభించిపోయి ఉంటున్న ఈ యొక్క వాతావరణాన్ని మీరు విడుదల పొందించండి ప్రభా. మరొకసారి ప్రభా మీ యొక్క దయగల హస్తం మా మీద ఉంచండి ప్రభా. ఈ వ్యాధిని నిమ్మలపరచండి, భయంను తీసివేయండి. ఈ కరోనా వ్యాధి ద్వారా గలిబిలైన ప్రతి వ్యక్తి హృదయాన్ని మీరు తాకండి ప్రభా. ప్రతి ఒక్కరిలో ధైర్యం నింపండి తండ్రి. మా ప్రభు మా పక్షాన ఉన్నాడు, మేము దేనికి భయపడవలసిన అవసరం లేదని ప్రతి ఒక్కరి ముందుకు వెళ్లే ఒక గొప్ప ధైర్యం అనుగ్రహించండి ప్రభా. మీ పరమ సన్నిధిని మా మధ్యను ఉంచినందుకే మీ పాదం స్తోత్రములు నా తండ్రి. త్రియక దేవ మందిరము నా ప్రభు కాపరి గారిని మరి ఆ అమ్మగారిని కూడా మీరు ఆశ్రయించి దీవించి కాపాడండి. ఆత్మాభిషేకం ఇచ్చి వారి ద్వారా ఉన్నతమైన వాక్యాలు మాకు అందిస్తున్నందుకు మీ పాదం స్తోత్రములు. ఈ రీతిగా మేము వాళ్ళ సంఘంలో పాల్గొంటకు మీరు ఇచ్చిన మాకు ధన్యతకై మీ పాదం స్తోత్రములు నా తండ్రి. ఇలాగా మిమ్మల్ని ఆరాధించుటకు నా తండ్రి మీరు ఇచ్చినటువంటి గొప్ప కృప ఎంత భాగ్యము నా ప్రభా. సాయం చేయండి ప్రభా. మరొకసారి మీరు నాకు ఇచ్చిన అంశాన్ని మీ పాల్చెంత పెడుతున్నారు. మీరు అంశాన్ని నెరవేరుస్తున్నందుకే మీ పాదం స్తోత్రములు. అతని విడుదల కలిగిస్తున్నందుకే మీ పాదం స్తోత్రములు. యవన బిడ్డల జీవితాలు మీరు సమకూరుస్తున్నందుకే మీ పాదం స్తోత్రములు నా ప్రభా. ఎవరైతే ఉద్యోగాలకు వెళ్ళలేక ఆగిపోయినారో వారికి మార్గదర్శనం మీరు ఇస్తున్నందుకు మీ పాదం స్తోత్రములు. ఎవరైతే నా ప్రభా ఇంకా ఏ రీతిగా వెనుకబడి ఉన్నారో వారిని అందరినీ మీరు తిరిగి నా ప్రభా మీ యొక్క సమకూర్పులో నడిపిస్తున్నందుకు మీ పాదం స్తోత్రములు. మీరు ముందుండి నడిపించండి నా తండ్రి. షడ్రకు మేషక అబేద్నెగోలతో ఉన్న నా దేవా ఈ రోజు మాతో కూడా మీరు ఉండండి ప్రభా. ఆనాడు అగ్నిగుండం అయితే ఈ రోజు నా ప్రభా ఇలాంటి భయంకరమైన స్థితిలో మేము ఉన్నాము. దీనికి విడుదలను అనుగ్రహించండి ప్రభా. మీ బలమైన సన్నిధి మాతో ఉంచండి ప్రభా. మేము ధైర్యంగా ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని, మీ కృప విస్తరింప చేసి నడిపించమని మరొకసారి నా ప్రభా ఈ విజ్ఞాపనని మీ సన్నిధిలో పెట్టుకుని ప్రతి ఒక్కరిని మీ పాలన సమర్పించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను నా ప్రియ తండ్రి. రీతిగా సంగమంతా ప్రార్థనలో కొనసాగుతుండగా ఈ దినమున అనేక అంశాలు ప్రార్థించుకున్నాం. దేవుడి అంశాలన్నిటికీ సమాధానం ఇచ్చినది దేవుడికి చేతులతో ఒకసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. మనము ప్రతి అంశంకి మధ్య మధ్యన ప్రార్థన పాట పాడతాం మనం. అది మన సంఘ అనుమతి. అయితే ఈ జూమ్ లో ఆ కనెక్టివిటీ సరిగా ఉండకపోవటం వల్ల మనం దేవుని స్తుతించి ఆరాధించలేకపోతున్నాము ప్రార్థన పాట ద్వారా. ఇది మన మధ్యన చర్చి ఉంది, ఒక పాట పాడి దేవుని మహిమపరుస్తుంది. అందరం కూడా ఆమెతో ఏకీమిద్దాం. మన యొక్క ఆత్మీయతను బలపరుచుకున్న మనల్ని పాట పాడతారు. ఆ తర్వాత చివరి ప్రార్థన బ్లెస్సీ పావులూరి ఆ చివరి ప్రార్థన చేస్తారు. సిద్ధంగా ఉండాలి. పాట అవ్వటం soon after the song is finished she will continue the prayer. తర్వాత పరలోక ప్రార్థన ఆశీర్వాద కూడికి ముగించుకుంటాం. ఇప్పుడు చంటి మనలను ఆ ప్రార్థన చేసి దేవుని మహిమపరుస్తుంది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. మన ప్రేమ యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ప్రియమైన తన పెండ్లి సంగమును తీసుకుపోతాడు. గగనములోన మేఘాల పైన త్వరగా వస్తాడు ప్రేమరాజు. మన ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ఇద్దరు తిరగలి విసురుతుండగా ఫలముల ఇద్దరు పని చేస్తుండగా ఒకరు ఎత్తబడి ఒకరు విడవబడి ప్రేమరాజు మన ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ప్రియమైన
గగనములో వస్తాడు ప్రేమరాజు వస్తాడు. సూర్యుని మించిన కాంతి కలిగి చంద్రుని అంత అందము కలిగి, సూర్యుని మించిన కాంతి కలిగి చంద్రుని అంత అందము కలిగి, తూర్పున కొట్టి పడవర మెరిసి ప్రేమరాజు మన ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. సిద్ధపడని ప్రభువు చెప్పగా తన ప్రియ సంగమ దీవెనందగా, సిద్ధపడని ప్రభువు చెప్పగా తన ప్రియ సంగమ దీవెనంద, వధువు నిరీక్షణ ప్రభువు పిలువగా, వధువు నిరీక్షణ ప్రభు పరముల విందుకు కొనిపోబడుదురు ప్రేమరాజు మన ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ప్రియమైన సంగమును తీసుకుపోతాడు. గగనములో మేఘాలపైన, గగనములో మేఘాలపైన త్వరగా త్వరగా వస్తాడు ప్రేమరాజు మన ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన. హల్లెలూయా. 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 స్తోత్రం 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 నైనా మహిమగల తండ్రి, నీతి స్వరూపుడా, అత్యంత ప్రేమగల మా తండ్రి, మా రక్షక మా యేసయ్య, మమ్మల్ని ఆదరించి కనికరించి కాపాడి ప్రభా ఈ యొక్క జూమ్ లోనైనా మమ్మల్ని ప్రవేశపెట్టిన గొప్ప దేవానికి కోటాని కోటి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, లోక పాపములు మోసుకొని పో గొర్రె పిల్లానికి స్తోత్రములు నైనా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవానికి స్తోత్రము రాజా నైనా. హల్లెలూయా 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 తండ్రి నైనా. ఇంతవరకు ప్రభువానైనా మరి చేసిన ప్రార్థనలన్నీ విజ్ఞాపనలన్నీ ఆలకించిన గొప్ప దేవానికి స్తోత్రం రాజా. మరి పాస్టర్ గారు అందించిన యొక్క వర్తమానాన్ని బట్టి నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. నిజమే ప్రభువానైనా, ఇప్పుడు ఉన్న ఉగ్రతను బట్టి ప్రభువా మాకు రక్షణ కలుగజేసిన గొప్ప దేవుడు నీవైనందుకు నీకు లెక్కలేని స్తోత్రములు రాజా. మరి ఇంత గొప్ప సందేశాన్ని మాకు పాస్టర్ గారు అందించి ఉంటున్నారు ప్రభా నైనా. మేము దాన్ని అర్థం చేసుకుని ప్రభా నైనా, నీ యొక్క శిరస్త్రాణాన్ని మేము ధరించుకొని ప్రభా నైనా ముందుకు సాగుటకు నీ కృప దయచేసి నడిపించమని చేయబడుకుంటున్నాను తండ్రి. ఎవరెవరైతే ఈ త్రియేక మందిరంలో నైనా ఉంటున్నారో, ఆ సంఘంలో ఉంటున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరు అంతన దీవించి కాపాడి ఆశీర్వదించమని చేయబడుకుంటున్నాను తండ్రి. సంఘ కాపరైన తండ్రి మరి అమ్మగారిని అయ్యగారిని కూడా నైనా దీవించి కాపాడి వారు చేస్తున్న శ్రమను బట్టి నీకు లెక్కలేని స్తోత్రం తెలుస్తున్నాను ప్రభా. ఎందుకంటే ప్రభా ప్రజలు నశించిపోకూడదు, సంఘం నశించిపోకూడదు, సంఘం నీతో కూడా ఎత్తబడాలని ప్రభా వారు ఎంతగానో ప్రయాసపడుతున్నారు ప్రభా. మరి ఆ ప్రయాసను ప్రభా నువ్వు గుర్తించిన గొప్ప దేవుడవయ్యా. ఆ ప్రయాసలోనైనా నీవు ఉంటున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. నువ్వు చేసిన ఉపకారం బట్టి నీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రమయ్యా, స్తోత్రం కోటాని కొట్టే స్తోత్రం రాజా. అవును దేవా తండ్రి, తెసలోనికలో చెప్పి ఉంటున్న ప్రకారం ప్రభానైనా ఇదిగో తండ్రి మమ్మల్ని నైనా ఎంతగానో ఉగ్రత నుండి తప్పిస్తున్న గొప్ప దేవుడవయ్యా. ఆ రక్షణ ఆనందం మాకు కలగచేస్తున్న గొప్ప దేవుడవయ్యా. నీకు స్తోత్రం రాజా. రాజులకు రాజు దేవుడవయ్యా, అద్భుత కరుడవయ్యా, నీకు స్తోత్రమయ్యా. ఆలోచన కర్తవయ్యా, నీకు స్తోత్రమయ్యా. మా జ్ఞానాన్ని కలగజేసే గొప్ప దేవుడవయ్యా, నీకు స్తోత్రమయ్యా. ఆయు ఆరోగ్యం దీర్ఘాయు అనుకరించే గొప్ప దేవుడవయ్యా, నీకు స్తోత్రమయ్యా. ఈ సమయం లేక తండ్రి, ఈ తరుణం లేక ఎంతమంది వేదనతో కుమిలిపోతున్నారో ప్రభానైనా, మాకైతే ఈ గొప్ప తండ్రి రక్షణ మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రమయ్యా. ఈ తరుణం అనుగ్రహించినందుకు స్తోత్రమయ్యా. ఈ సమయాన్ని మా కోసము కేటాయించినందుకు నీకు స్తోత్రం రాజా. అవును దేవ తండ్రి, నీ కొట్టాను కొట్ట స్తోత్రమునైనా. ఎన్ని స్తోత్రములు చెప్పినప్పటికీ అది తక్కువే తండ్రి. మేము వ్యర్థంగా మా జీవితాన్ని గడపకుండా ప్రభా నీలో మేము గడుపుటకు నీకు కృప దయచేయండి. ఈ దినమంతా కాపాడిన గొప్ప దేవుడవయ్యా. పోయిన వారం నుండి ఈ వారం వరకు ఈ జూమ్ లో ప్రవేశించుటకు నీవు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి
బట్టి నీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఓ దేవా, ఇచ్చిన వాక్యం గొప్ప వాక్యం ప్రభా, అందులో ఎన్ని గొప్ప మర్మాలు ఉన్నాయి ప్రభా. నైనా నిన్న విడవను ఎడబాయనని నేను యెహోషువకు చెప్పిన ధైర్యం చెప్పిన గొప్ప దేవుడవయ్యా. అయితే మేము నీ ఆజ్ఞలు పాలించిన నీవు మమ్మల్ని వదలవయ్యా, విడవు ఎడబాయవయ్యా, మాకు తోడుగా ఉంటావయ్యా. మాకు రక్షణ ఆనందాన్ని కలగజేసే గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. రక్షణ ఆనందం అనుగ్రహించమనే సేవడుకుంటున్నాను తండ్రి. ఈ యొక్క ప్రార్థన నాకు ఇచ్చిన గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. ఈ అంశాలన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ నీవు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ప్రభువానైనా ఇదిగో తండ్రి, నీ జ్ఞానం మాకు అనుగ్రహించు తండ్రి. మరి సంఘ కాపరిని నడిపిస్తుండగా ప్రభా, సంఘాన్ని ప్రభా జ్ఞానాన్ని అనుగ్రహించు తండ్రి. అవును తండ్రి నైనా, ముఖ్యంగా జ్ఞానం అవసరమైంటుంది ప్రభువానైనా. ఆ జ్ఞానంతో తండ్రి ముందుకు సాగి తండ్రి ప్రతి ఒక్కరి హృదయాలనైనా మార్చుటకు నీ కృప దయచేయమనే సేయవడుకుంటున్నాను తండ్రి. అవును దేవా తండ్రి, సాతాను అనుక్షణం తండ్రి ప్రతి ఒక్కరిని వెంటాడుతూ ఉంది ప్రభా. ఎవరిని లొంగ తీసుకుందామా, ఎవరిని బాధిస్తుమా, ఎవరిని తండ్రి దుఃఖపరుస్తుమా అని ఎదురు చూస్తూ ఉంది ప్రభా. కానీ గొప్ప దేవుడవయ్యా, నిరీక్షణ కలిగి మేము జీవించుటకు నీ కృప దయచే తండ్రి. నీలో నిరీక్షణ, నీలో విశ్వాసం కలిగి మేము జీవిస్తే తండ్రి సాతానునైనా పడద్రోయమని యేసయ్య నీ కాపుదల్లో మమ్మల్ని, నీ రెక్కల చాట్లో మమ్మల్ని దాచుకోమని సేవడుకుంటున్నాను తండ్రి. దేవా, నువ్వేనైనా మాకు సహాయకుడివి, రక్షణ కర్త అవుతండి, ఆదరణ కర్త అవుతండి. నేను ఈ ఉగ్రత నుండి మమ్మల్ని పారద్రోలుతండి. ఎందరో తండ్రి భయాక్రాంతులై ఉంటున్నారు ప్రభా. నైనా ఈ కరోనా వ్యాధి నుంచి మేము ఎప్పుడు బయటపడదామా అని ఎంతగానో వేదనతో దుఃఖముతో ఉంటున్నారు ప్రభా. మరి రక్షించమని సేవడుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి పైన నీ దీవెనలు కుమ్మరించమని సేవడుకుంటున్నాను తండ్రి. సహాయం చేయమని నైనా నీ పాదాలంటి వేడుకుంటున్నాను ప్రభా. ఓ దేవానైనా, గొప్ప దేవా, దీనులను రక్షించు దేవుడు నీవైంటున్నావు తండ్రి. మేము దీనులం తండ్రి, అల్పులం తండ్రి, అయోగ్యులం తండ్రి. అయినప్పటికీ నీ పాసనలో మేము చేరి ఉంటుండగా తండ్రి మా ప్రార్థన ఆలకించే దేవుడవయ్యా, మమ్మల్ని ఆదరించే దేవుడవయ్యా, మమ్మల్ని కనికరించే దేవుడవయ్యా, మమ్మల్ని నీ పాసనలో చేర్చుకునే దేవుడవయ్యా, మమ్మల్ని నైనా ఆదరించే దేవానికి స్తోత్రము 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 నైనా ప్రభా. ఇదిగో తండ్రి నైనా ఈ యొక్క సంఘంలో పాల్గొని, ప్రార్థనలో పాల్గొని, విజ్ఞాపనలన్నీ చేసిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. గారిని మరి అధికంగా ఆశీర్వదించు ప్రభా. ఆయన ఇచ్చే ఇంకా అధికమైన ఆరోగ్యము, అధికమైన బలము, శక్తిని అనుగ్రహించి తండ్రి సంఘాన్ని నైనా మంచి మార్గంలో నడిపించుటకు నీ కృప దయచేసి నడిపించమనే సేవడుకుంటున్నాను తండ్రి. నీ కృప చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసయ్యా, మేము వేడుకుంటున్నాం తండ్రి. నువ్వు ఖచ్చితంగా మాతో ఉంటున్నావని నమ్ముతున్నాం తండ్రి. మా మధ్యలో ఉన్నావని మేము నమ్ముతున్నామయ్యా. మా మధ్యలో సంచరిస్తున్నావని మేము నమ్ముతున్నామయ్యా. నీ ప్రసన్నత మా మీద ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ప్రేమగల తండ్రి, మా మీద ఎంత ప్రేమ అయ్యా. నీ ప్రేమకు మేమేమి ఇవ్వగలమయ్యా. మా హృదయమే నీకు నైనా, నీ ప్రేమను బట్టి మా హృదయాన్ని నీకు ఇస్తున్నాము తండ్రి నైనా. అదే నువ్వు అడిగి ఉంటున్నావు తండ్రి. నలిగిన హృదయము నువ్వు అడుగుతున్నావు తండ్రి. విరిగి నలిగిన హృదయం నువ్వు అలక్ష్యం చేయవయ్యా. నీ బిడ్డలుగా ఆశీర్వదిస్తావు తండ్రి నైనా. మమ్మల్ని నైనా నీ బిడ్డలుగా ఆశీర్వదించి నైనా నీ బిడ్డలుగా హక్కున చేర్చుకోమని అడుగుతున్నాను తండ్రి నైనా. ఇదిగో తండ్రి, ఈ యొక్క మా ప్రార్థన నాకు ఇచ్చినందుకు నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా. ఇదిగో తండ్రి, ఈ యొక్క సందేశము, ఈ యొక్క ప్రార్థనలు అన్ని తండ్రి మరి ముగింపునకు వచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ, మా ప్రార్థన ఆలకించినందుకు నీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ, మా ప్రార్థనలన్నిటికీ జవాబు ఇస్తున్నందుకు నీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ, తిరిగి రానున్న యేసయ్య అతి పరిశుద్ధమైన నామం బట్టి నిన్ను అతివినయంగా అడిగి బ్రతిమాలు వేడుకొచ్చున్నాను స్వామి. మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును. ఆహారం దయచేసి చేసిన వారు మేము రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేత ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి
మరి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును విశ్వాసకుని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించిన దేవుడు, ఆత్మతో పవిత్రపరిచిన దేవుడు, సర్వ మానవాడిని కరోనా నుంచి విడుదల చేసి శాంతిని అనుగ్రహించిన దేవుడు, త్రియేక దేవుని మందిరము పరిచర్యను ఉజ్జీవింపజేపి పరిశుద్ధాత్మతో నింపిన దేవుడు, సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడును గాక. ఆమేన్. రీతిగా సగమత ప్రార్థనలో కొనసాగి దేవుని మహింపరిచారు. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మంగళవారము, గురువారము, శనివారము సాయంకాల సమయము 6:30 ఇలాగనే జూమ్ లో ఆరాధన క్రమం ఉంటుంది. అదే రీతిగా ఆదివారము 9 గంటలకు జూమ్ కార్యక్రమంలో ఆరాధన క్రమం ఉంటుంది. ప్రత్యక్ష ఆరాధన కూడా ఉంటుందని మీ అందరికి తెలియజేస్తున్నాను. అయితే ఇద్దరు మనం వచ్చినటువంటి మేరీ సహోదరికి కుటుంబానికి దేవుని ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాను. అదే రీతిగా జాషువా సరళ సహోదరి కుటుంబానికి బిడ్డలకు నా ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాను. బ్లెస్సీ పావులోని సహోదరి కుటుంబానికి బిడ్డలకు నా ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాను. అదే రీతిగా సుహాసిని చెబ్రోల్ ఆ కుటుంబానికి దేవుని యొక్క మహాకృపను బట్టి ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నారు. అదే రీతిగా కంటిమోగు మాధురి కుటుంబానికి దేవుని యొక్క కృప భద్రపరచలాగా కుటుంబానికి ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాను. అదే రీతిగా పాల్ ప్రభాకర్ కుటుంబానికి ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాను. నా కుమారి కుటుంబానికి బిడ్డలకు ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాను. ప్రదీప్ అదే రీతిగా ఫ్రాంక్లిన్ కుటుంబానికి బిడ్డలకు ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాను. మేరీ మార్టిన్ కుటుంబానికి దేవాది దేవుని కృప ఆశీర్వాదాలు బిడ్డలకు ప్రకటిస్తున్నాను. జాగృతి రాకేష్ కుటుంబానికి ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాను. ప్రమీల కుటుంబానికి ఆ బిడ్డలకు ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాను. జ్యోతి రుద్రపాటి కుటుంబానికి ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాను. కరుణాకర్ జ్యోతి కుటుంబానికి ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాను. ఇంకా ముగ్గురు మేకల బాబురావు క్రొత్తగా వచ్చారు, ఆయన కుటుంబానికి ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాను. అదే రీతిగా దీని సహోదరి ఆ యొక్క హుబ్లీ నుంచి వచ్చింది, ఆ సహోదరి కొద్దిసేపు వెళ్ళిపోయింది. ఆ బిడ్డ సహోదరి కుటుంబానికి కూడా ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాను. అదస్సా కుటుంబానికి ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాను. అదే రీతిగా మరి ఒక సహోదరి వచ్చారు, ఆ బిడ్డ జ్యోతి శ్యామ్ జ్యోతి కుటుంబానికి ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నారు. అదే రీతిగా దేవుని మహాకృపను బట్టి దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యములు జరిగించుకొని ఆయన మహింపరచబడుతున్నారు. మీరందరూ ఇంకనూ శుద్ధీకరింపబడి పవిత్రంగా దేవుని సన్నిధిలో ఉండి రాబోయే ఉగ్రత నుంచి ఆయన తప్పించననే వాక్యము మీ అందరికీ స్థిరపరచబడను గాక. ఆమేన్. హల్లెలూయా. Shall we get back? అందరూ రెస్ట్ తీసుకుందాం. దేవుని ఆశీర్వాదాలు మీ అందరికి దయచేయండి.